నమ సభాయై నమ. ఆస్తిక భావ ప్రఫుల్ల పెద్దలకు జనయుక్తుల గర్వాదర్శనములు పిల్లలకు భగవదాశిస్తులు. ఇప్పుడు మనకి ఈ రోజుతోటి కార్యక్రమం సప్తాహ దీక్షతో పూర్తి అవుతున్నది. మొదట 4 రోజులు అనుకున్నది రెండవ స్కంధం మూడవ స్కంధం కలపడంలో సప్తమ అంటే 7 రోజులు భాగవతం చెప్పుకోవడం చాలా శ్రేయస్ప్రదమైన విషయం, శ్రేయో మార్గాన్ని చూపిస్తుంది. అయితే 7 రోజులు చెప్పే మీద దేవతని మనం దేని గురించి చెప్పినా చివరిలో రుక్మిణీ కళ్యాణాన్ని వదిలిపెట్టకూడదు. అంటే మళ్ళీ ఎప్పుడైనా తర్వాత వచ్చిన వర్తలు కూడా చెప్పచ్చు దశమ స్కంధంలో, అయినా దాన్ని ఉదాహరించకుండా ఉండకూడదు, సంప్రదాయం కాదు కనుక ఆ ప్రకారంగా మనం చేద్దాం. ముందు ఇందులో తృతీయ స్కంధంలో ఉన్న విషయాన్ని తీసుకుని హిరణ్యాక్ష వధ అది శీర్షిక. హిరణ్యాక్షుడు అంటే ఎవడు, హిరణ్యకశిపుడు అంటే ఎవడు, అసలు వీళ్ళ వృత్తాంతం ఏమిటి, ఇది మనకి కావలసినటువంటి విషయం. వాళ్ళు రాక్షసులు. రాక్షసులు అంటే భయంకరాకారం కలిగినటువంటి వాళ్ళు. ఇక కలియుగంలో రాక్షసులు ఉన్నారా అంటే ఉన్నారు, మానవ రూపంలోనే ఉంటారు. వికృతమైన కోరలు లేకపోతే భయంకరమైన స్వరూపం ఉండదు, కానీ చేసేవి రాక్షస కృత్యాలు జరుగుతూ ఉంటాయి. రాక్షస కలిమాశ్రిత్య, ఈ రాక్షసులంతా పూర్వయుగాల వాళ్ళు, ఈ భయంకర రూపంలో ఉన్నవాడు. కలియుగంలో మేము పుట్టాలి, అయితే ఈ రూపాలతో పుడితే మా పనులు సాగవు కనుక నేను ఆశ్రయిస్తున్నా అంటే మిమ్మల్ని మానవుల మధ్యన సృష్టిస్తారన్నాడు. అంటే వాళ్ళు ఎవళ్ళు చెడ్డవాళ్ళో తెలియదు, ఎవరు మంచి వాళ్ళో తెలియదు. ఆ ప్రకారంగా క్రూరులైన రాక్షసుల వికృతాకారాలు లేకుండా కలిపురుషుడిని ఆశ్రయించి యుగానికి అధిష్టానకుండా కలిగి వాడు ప్రాపకం వల్ల మనుష్యుల్లా కనిపిస్తారు మనకి అని మనకి రాక్షస కలిమ ఆశ్రయించ జాయంతే అని మనకి చెప్పబడి ఉన్నది. అంచేత సత్యసాయిబాబా వారిని అన్నారు కదా, మహానుభావ ఏమండి దుర్మార్గులు మీరు సంహరించేసేది అన్నాడు ఒక భక్తుడు వెళ్ళి. నాయన అందరినీ సంహరించాలన్నారు. ప్రతి మంచివాడు అనుకున్న వాళ్ళు కూడా చెడు ఉంటుంది. అంచేత చెడుని తొలగించడం ఉద్దేశం కానీ వధ దీని యొక్క ఉద్దేశం కాదని మహానుభావులు వారు సెలవిచ్చినట్టుగా అందరికీ తెలిసినటువంటి విషయం. సరే, ఇప్పుడు ఇందులో ఏమిటయ్యా అంటే మనకు కావలసినటువంటిది పూర్వకాలంలో అంటే ఇది విదుర మైత్రేయ సంవాదానికి సంబంధించిన విషయం. మైత్రేయ మహర్షులు వారు చెబుతున్నారు, విదురుడు వింటున్నాడు. మొన్న నుంచి మనం ఆ మాట ద్వితీయ స్కంధం నుంచి ఆ మాట చెప్పుకుంటున్నాం. అతడు భాగవతానుగ్రహణావళి అని అతములు తరించదనేటువంటి దృష్టితోటి విదురుడు అనేక విషయాలు ధర్మవిదుడైనా వింటున్నాడు. అయితే తెలిసిన వాడు కూడా వినాలి. విదురుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసినా వింటున్నాడు అంటే అర్థం అది ఆ మహర్షి యందు అక్కడ ఉండేటువంటి విషయమునందు భక్తి కలిగి ఉండడం. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి పైగా అన్నీ తెలుసు, తెలిసినప్పటికీ ఎందుకు శ్రద్ధగా వింటున్నారంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ విద్యార్థిని వలె కనపడుతున్నారు, కానీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటే పిల్లలందరూ కూడా అత్యంత భక్తితో ఉండడం చాలా విశిష్టమైనటువంటి విషయం. సామాన్యంగా ఇది ఎక్కడ నేను చూడలేదు. ఇంకేంటంటే ఏదో వచ్చి పెట్టారు తప్ప ఇక్కడ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ చక్కగా సమయం వచ్చేసరికి కుర్చీలకి సర్దేసేసి తేలిక కలిగేసి వాళ్ళ ఉచిత స్థానాల్లో కూర్చొని చెప్పిందిలా విషయం. నేను అడుగుతున్నాను, మీకు ఏమర్థమైందంటే నిన్న అదే కొంతమంది పిల్లలు చెప్పారు నాకు, ఈ విషయం మీరు చెప్పారంటే నేను అన్నాను, అమ్మా నా ఉపన్యాసం సార్థకమైంది అనుకున్నాను. ఇంకా అన్నీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రధానాంశాలు అడిగినప్పుడు అది వాళ్ళు శ్రద్ధగా విన్నదే లేదే మనకి తెలిసిపోతుంది. అంత శ్రద్ధతో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి వీళ్ళందరూ ఉన్నారే, పిల్లలందరూ కూడా ఇంకా అభ్యుదయంలోకి రావాలని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆధ్యాత్మిక దృక్పథంలో శ్రద్ధాభక్తులు కలిగి వర్తిల్లాలని వాళ్ళని దీవిస్తున్నాను. ముఖ్యంగా ఇది కావాల్సినటువంటి దీనికి ఇంతకీ మూలం మరి కృష్ణారావు గారు డాక్టర్. అక్కడ కూడా కృష్ణ శబ్దమే ఉన్నది. కృష్ణ శబ్దం ఎక్కడైతే ఉందో కర్షణ యోగినాం మనసీత కృష్ణ, యోగీశ్వరుల యొక్క మనస్సుని కృష్ణనామానికి అర్థం అంటే నల్లనివాడని అర్థం కాదు, యోగీశ్వరుల యొక్క మనస్సును తన వైపునకు లాగేవాడని అర్థం. అంటే ఇక్కడ యోగీశ్వరుడు అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, మనస్సుని భగవద్ విషయం మీద ఉంచినటువంటి వాడు అందరూ యోగులే, స్త్రీలు కానీ పురుషులు కానీ భగవత్ విషయమే శ్రద్ధ ఉంచిన వాడు అందరూ యోగులే. అటువంటి వాళ్ళని కృష్ణ పరమాత్మ తనకి అంటే సన్నిహితం చేసుకుని మోక్షమిస్తాడు. అలాగే ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదించడం కోసం మన కృష్ణారావు గారు డాక్టర్ గారు వీళ్ళందరినీ కర్షతి యోగినా మనసీత కృష్ణ అని నామధేయుతూ ఉండడం కూడా అత్యంతము హర్షదాయకమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు వాన కురిసిందండి, అసలు ఇప్పుడు ఉందా, తెరవబడ్డాయి రెండు జరుగులు.
చిత్రం ఏమిటంటే అసలు ఇవాళ సభా కార్యక్రమం ఎక్కడ పెట్టి చూపుతున్నాను భయపడ్డానికి కూర్చుకోదు, నేనే పడను పర్వాలేదంటుంది ఇక్కడ అంటే భయం పడుతున్నాయి. అంటే అంతవరకు ఉన్నటువంటి వాతావరణం అనుకూలమైపోయి చక్కగా కూర్చోడానికి ఆ సన్నివేశానికి ఏర్పడింది. ఇదంతా కూడా కృష్ణానుగ్రహాన్ని శ్రీమద్ భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న భాగవతం కేవలం కృష్ణస్వరూపమే. అది శ్రీమద్ భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ ఏవై స్వీకృతోసి మయానాథ ముక్త్యర్థం భవసాగరే స్తోత్రం చేశారు. ఇది ముక్తిని కలిగిస్తుంది, భవసాగరాన్ని దాటించి. సామాన్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఉత్తమమైన తెలియనప్పుడు అంత క్రితం ఆటంకం వచ్చినట్టు కనిపించినా ఆటంకం ఉండదు. అది నాకు చాలా అనుభవం. అంతవరకు చుట్టుపక్కలంతా గురించి గొడవలు ఉన్నాయి, ఆవేళ ముందుగా గురించి వెలిసిపోయిన ఉన్నాయి. అంతా అయిన తర్వాత కార్యక్రమం అయిన తర్వాత కూర్చుని కట్టాలు చాలా ఉన్నాయి. ఎన్నో నా అనుభవంలో ఈ భాగవత ప్రచారం చేయడంలో ఇలాంటి అనుభవం. అంచేత మనకి చక్కగా కూర్చోవడానికి వీలుగా ఆ కృష్ణ పరమాత్మ కృష్ణ వేషాన్ని అలా అట్టే పెట్టాడు. అది విశేషం, అది చాలా గొప్ప విశేషం. అంచేత చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఈ వేళతో ఈ కార్యక్రమం పూర్తి చేసి ఇంకా ఎక్కువ విషయాలు చెప్పలేదని మనస్సులో నాకు జిజ్ఞాస ఉన్నది. ఉన్న కార్యక్రమాన్ని అనుసరించి వివిధములైన వక్తల యొక్క ప్రసంగాలు కూడా అందరూ వినడం అవసరం. ఒకే వ్యక్తి చెప్పడం కంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. అలాగే రేపు గదువాడి నరసింహారావు గారు 3 రోజులు వారు కొనసాగిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో కార్యక్రమం కొనసాగింపబడుతుంది. అది కూడా అవసరమైన విషయం. అన్నీ ఒక్కళ్ళే చెప్పడం కంటే వేరు వేరు వక్తల ద్వారా వైజ్ఞానిక విషయాలు ఈ పిల్లలందరూ వినడం, వచ్చినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా వినడం చాలా అవసరమైన పని. ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క మహత్తర విషయం తెలుస్తుంది మనకి. అలాంటి విజ్ఞానాన్ని ఇప్పుడు నాకు తెలియని విషయం రేపు వచ్చే రాబోయే వక్త వల్ల నేను వింటే నాకు తెలియచ్చు. నేను సర్వజ్ఞుడేం కాదు, కొన్ని విషయాలే నాకు తెలుసు. అలాగే నరసింహారావు గారు వచ్చి చూస్తే ఈ విషయం నేను వెళ్ళలేదండి అని నేను వారికి చెప్పేటటువంటి పరిస్థితిలో నేను ఉండడం కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. అంచేత అలా వినడం కూడా చాలా మంచిది. కనుక వక్తల్ని ఎంపిక చేసి అలాగే నిర్ణయంలో అర్చన కార్యక్రమం వారి కృష్ణమూర్తి గారు కూడా వచ్చి వారి రాకతో పూర్తిగా తెలిపించేసింది. అంటే కృష్ణమయం అయిపోయింది. ఇక్కడికి డాక్టర్ కృష్ణారావు గారు, ఐఎస్ కృష్ణమూర్తి గారు, ఈ ఇద్దరు బలం అయ్యేసరికి అల్లాంటి మొత్తం మేఘం వెనక్కిపోయింది. అది విశేషం. మేఘం వెనక్కి ఉన్నా వెనక్కిపోయినట్టు లెక్క. చాలా సంతోషంగా ఉంది. మన కార్యక్రమం నడిపిద్దాం. సరే ఏమిటి అంటే అంచేత ఆ పిల్లల్ని అభ్యున్నతి కోసం దీవిస్తూ ఇంత కార్యక్రమంలో ప్రవేశిద్దాం. కశ్యప ప్రజాపతి దితి ఈ కథ ఇందులో వస్తుంది. మరొకటి ఏమిటంటే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు 4 బ్రహ్మగారి మానసపుత్రులు. బ్రహ్మగారు అక్షరాలు సంకల్పించి సన అన్నాడు. అనేసరికి వెంటనే ఆయన మానసపుత్రులుగా అవతరించారు. అంటే తల్లి గర్భంలో 9 మాసాలు అవస్థపడి పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు, అప్పటికప్పుడు మానసపుత్రులుగా అవతరించారు. నారదుల వారుగా ఒకప్పుడు వేరే జన్మలో ఉన్న బ్రహ్మ మానసపుత్రులుగా ఆయన అవతరించి ఆయన కూడా సనక సనందన సాటివాడే. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతు 4 5 ఏళ్ల వయసు. ఇప్పుడు కూడా 5 ఏళ్ల వయసులో ఎప్పుడో వాళ్ళు అవతరించారు. అయినా ఇప్పటికి కూడా 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. ఎంచేదంటే వాళ్ళ శరీరానికి వృద్ధి క్షయాలు ఉండవు. కారణం మనది పాంచభౌతిక శరీరం. 7వ ఏట ఉన్నట్టుగా 17వ ఏట ఉండడం, 17వ ఏట ఉన్నట్టు 27వ ఏట ఉండడం, 27 77 ఏట ఉండడం, 77 ఉండడం, 87 ఏట ఉండలేదు. ఒక వయస్సులో ఉన్న పోలిక 2వ వయస్సులో మనలాంటి వాళ్ళకి పాంచభౌతిక శరీరానికి ఉండదు. పృథివీ తత్వం ఎక్కువగా ఉండదు. అక్కడ తేజోమయ శరీరాలుగా బ్రహ్మమానస పుత్రులు కనుక వాళ్ళు ఎప్పుడు 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. అది సంగతి. 5 ఏళ్ల పిల్లలన్నమాట. కానీ జ్ఞానం మాత్రం 50 యుగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నంత జ్ఞానం ఉంటే పరతత్వ జ్ఞానం జ్ఞానమే వారు, అధ్యాత్మ తత్వజ్ఞానమే వారు అనే అవినాభావతం ఉన్న జ్ఞానం వేరుగా వారు వేరుగా లేదు. కేవలం నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వస్వరూపులు వారు. అటువంటి వారికి ఏం బుద్ధి పుట్టింది అంటే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మానంద రసానుభూతిని మనం పొందుతున్నాం. సగుణంగా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణని చూచి ఆనందించాలని సంకల్పం వాళ్ళకి జరిగింది. అంటే సగుణ దర్శనం చేయాలని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి వారు 4 కూడా బయలుదేరి వస్తున్నారు. వచ్చేసరికి వైకుంఠపురం చాలా శోభాయమానంగా ఉన్నది. నరయివం కేశవాత్వరం, కేశవుని మించిన దేవుడు లేడు అని అక్కడ మైనాగోరు వంకలు చిలుకలు కూడా ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాయి.
చిలుకలు మైనాగోరువంతులు మనం పెంచితే కూడా మనం మాట్లాడగలం. అలాగే ఆ వైకుంఠం యొక్క గొప్పతనాల గురించి అభివర్ణన చేస్తూ ఉంటాయి అక్కడ చిలుకలు మైనాగోరువంతులు కూడా. ఈ ప్రకారంగా ఆ దృశ్యాలన్నీ చూస్తూ లలితమైన ఉద్యానవనాలు కన్నుల వైకుంఠం అంటారు. చాలా అందంగా మనకి డెకరేషన్ చేస్తే కన్నుల వైకుంఠంగా ఉండదు. కన్నుల వైకుంఠం అని వైకుంఠంతో పోలుస్తున్నామంటే వైకుంఠం ఇంకా ఎంత అందంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి రమణీయతని అది కలిగి ఉంటుంది. ఆ కారణం చేత అటువంటి వైకుంఠ పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణం యొక్క అంటే ఒక విశేషమైనటువంటి శోభాయమానమైన పరిస్థితికి ఆనందిస్తూ ముందుకు వెళుతున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కక్షలు 6 దాటారు. కక్షలు అంటే ద్వారాలు అన్నమాట. ఇక్కడ ఇది ఉంటుంది. మళ్ళీ 2వ ద్వారం అలా 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 వెళ్ళి 7వ ద్వారం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ జయుడు విజయుడు అనే పేరు కలిగినటువంటి 2 ద్వారపాలకులు ఉన్నారు. ఇంతవరకు ద్వారపాలకులు ఎవరో తగలలేదు. అక్కడ ఇంకా స్వామి లోపల ఉన్నదానికి దగ్గరగా ఉంటుంది ఆ సన్నివేశం. ఇంకా మళ్ళీ ఇంకో కక్ష ఉండదు. ఆ 7వ కక్షలో అంటే ఇందులో అంతరార్థం కూడా ఉంది. 7 కక్షలు దాటడం అంటే సప్త భూమికల్ని దాటడం అని అర్థం. యోగ వాసిష్టాన్ని పురస్కరించు సమయం వచ్చినప్పుడు యోగ వాసిష్టం కూడా మనం ప్రస్తావన చేసుకోవడానికి అవకాశం చూసుకుందాం. యోగ వాసిష్టంలో సప్త భూమికలు ఉంటాయి. ఆ భూమికల్ని గుర్తు చేసేట వేదాంతార్థం కూడా ఇప్పుడు ఈ కక్షలలో ఉన్నది అని భాగవత వ్యాఖ్యాతలు మనకి తెలియజేశారు. ఆ ప్రకారంగా అక్కడ ఉంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఈ 6 దాటినా 7వ కక్ష దాటడం కష్టం కనుక అది వేదాంత శాస్త్రం ప్రకారం కూడా సప్త భూమికల్లో కూడా ఈ ప్రకారంగా ఏమైందంటే ద్వారపాలకులు అడ్డగించారు. వీళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటే వీళ్ళకి బాధ కలిగింది. బాధ కలిగి అన్నారు కదా మమ్మల్ని నిరోధించడం మీకు ధర్మం కాదు అన్నారు. అంటే సంభాషణ చాలా ఉందనుకోండి. వెళ్ళడానికి అవకాశం లేదనేసరికి వీళ్ళేమన్నారంటే మీరు మమ్మల్ని నిరోధించారు కానీ ధర్మమైన పని కాదు. ద్వారపాలకులు మీ ధర్మాన్ని నిర్వర్తించవచ్చు. మా వంటి వాళ్ళ పట్ల ఆ శ్రీహరికి మాకు అభేదాధ్యవసాయం. ఆయన వేరు మేము వేరు కాదు. మహావిష్ణువు లోనికి వస్తూ ఉంటే ఆయన అడ్డగించారు కదా. అదేవిధంగా మమ్మల్ని కూడా హరితత్వ స్వరూపులమైనటువంటి మమ్మల్ని అడ్డగించడం మీకు ధర్మంగా లేదు అని చెప్పినా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అప్పుడు ఏమన్నారు అంటే మీకు ఒక విధమైనటువంటి మాట చెబుతున్నాం. కామ క్రోధ లోభ మోహం అన్నాయే అంటే కామము క్రోధము లోపము ఈ 3 చేత బాధపడుతూ మీరు భూలోకంలో పుట్టవలసి వస్తుంది. శాపం ఇచ్చినా ఇవ్వకపోయినా మహనీయుల్ని అడ్డగిస్తే ఆ గుణాలతో భూమిలో పుట్టవలసి వస్తుంది. కామ క్రోధ లోభములు 3. అయితే ఈ 3 జన్మల్లో వచ్చేది. క్రోధం అనేటటువంటిది హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా ఉన్నప్పుడు ఉన్నది. కామం అనేటువంటిది రావణాసుడిగా ఉన్నప్పుడు ఉన్నది. లోభం అనేటువంటి శిశుపాలుడిగా ఉన్నప్పుడు హిరణ్య పూర్వం కశిపుం ప్రత్యక్షతే. ఆ విషయాల తర్వాత చూద్దాం. అంటే ఒక్కొక్క గుణం ప్రధానంగా ఉందన్నమాట. హిరణ్యకశిపుడికి కామం లేదు అంటే పరస్త్రీలని ఇబ్బంది పెట్టడం అనేటువంటి పరిస్థితి వాడికి. క్రోధం హరియందు క్రోధం మాత్రం సజ్జనమైన క్రోధం. రావణాసుడికి ఏం జరిగిందంటే పరస్త్రీ వ్యామోహం. శిశుపాలుడికి నేనే గొప్పవాడిని నాకే గౌరవం లేదా కృష్ణుడు ఎంతటి వాడని లోభం, సుఖాల మీద లోభం. అంచేత కామం క్రోధం లోభం అనుకున్నప్పుడు క్రోధంతో ముందు జన్మ అయింది, ఆ తర్వాత కామం అయింది. అనగా హిరణ్యకశిపుడు రావణాసురుడు, ఆ తర్వాత శిశుపాలుడు. దానికి తగినట్టుగా అక్కడ హిరణ్యాక్షుడు కుంభకర్ణుడు అక్కడ ఉండేటువంటి దంతవర్తుడు. ఇలాగా ఈ గంటలుగా వీళ్ళు పుట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంకా పుట్టే పరిస్థితి రాలేదు. ఏం జరుగుతుందంటే ఇలా సంవాదం జరుగుతూ ఉన్నది. మమ్మల్ని వెళ్ళనీయకపోతే కామ క్రోధ లోభముల చేత బాధింపబడేటువంటి జన్మని మీరు ఎత్తవలసి వస్తుంది అని అన్నారు. అనేసరికి ఆ పద్మ ఆ కలకలం విన్నారు లోపంచి మహావిష్ణువు. ఆ కలకలం బాలించి ఇంకేదంటే ఆ పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్య రచనలు సాలించి ఆ లక్ష్మీదేవితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు సాలించి బయలుదేరి వస్తుంది. శరణికర్మణియు సంభ్రమోపగతోడరా. అమ్మవారు కూడా ఈయన ఎక్కడికో లేచి పెడుతున్నారని అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా వస్తూ ఉన్నది. ఆ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ దాకా వచ్చాడు ఆయన. స్థిర శుభలీల నట్టరుగు. ఆ ద్వారం దాకా మహావిష్ణువు లక్ష్మీ సమేతులై వచ్చారు. ఆ వచ్చిన దృశ్యం ఎలా ఉన్నదో బొమ్మల పోతనామాచుల వారు తృతీయ స్కంధంలో మన కళ్ళకు గట్టేలా తెలియజేశారు. స్థిర శుభలీల అట్లరుగు తెంచిన అర్మిగు నిద్రుమారునాథర నవ పల్లవ స్ఫురసుత అంచిత కుంతు చిస్మితైక సుందర వరనారవిందము మనము చూచు మహామునీశ్వరుడు క్రమంబున కనివిశాలక విటియుచు చిరిముదన్. ఏమైందయ్యా అంటే
ఎర్రనైనటువంటి చిగురుటాకు మీద తెల్లని మల్లె మొక్కల దొంతర పెడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా దృశ్యం ఉంది. ఆ మహానుభావుడు ఆ మహావిష్ణువు యొక్క ముఖం ఉన్నది. ఆ ముఖము ఎలా ప్రకారం ఆయన క్రింది పెదవి చిగురుటాకు వలె తెల్లగా ఉన్నది. అక్కడ ఆయన చిరునవ్వు ఆ దంతకాంతం ఎలా ప్రకాశిస్తున్నట్టే మల్లె మొక్కల దొంతర వలె ప్రకాశిస్తున్నది. పగడవముల కాంతితో ఉన్నది ఆ చిగురుటాకు వలె ఉన్నది. చిగురుటాకు మీద మల్లె మొక్కల దొంతర పొదిగినట్టుగా ఎర్రనైనటువంటి భగవాను యొక్క క్రింది పెదవి మీద ప్రసరించేటువంటి ఆయన నవ్వుల యొక్క కాంతులు అలా ప్రసరిస్తున్నాయని అలా మనకి చూపిస్తున్నాడు అనమాట. అంత పోతనామాచులు గారు అంత అనుభవపూర్వకంగా రాశారు. అందులో రాసినటువంటి స్థిర శుభలీల, ఆ రాక మహావిష్ణువు రాక స్థిర శుభలీల కలుగుతుంది. అయితే అంటే మీ లోకానికి మేలు కలుగుతుంది. మేలు కలగ శుభం అంటే అర్థం ఏమిటి? శుభం అంటే మాకు చాలా కష్టాలు పడతారు కదా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వల్ల అంటే శుభం అనేటటువంటిది అర్థం ఏమిటంటే భగవత్ చింతన మీద అభిరుచి కలగడమే శుభం. ఎవరికైనా సరే శుభేచ్ఛ అన్నారు యోగ వాసిష్ఠులు. శుభమందు కోరిక అంటే ఉడుగో పెళ్ళో బారసాలు ఇది కాదు. శుభమందు ఇచ్చ ఉండడం అంటే శుభేచ్ఛ అంటే అర్థం ఏమిటంటే నేను ఎప్పుడు మంచి పుస్తకాలు చూస్తాను, భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తాను, ఎప్పుడు నామస్మరణ చేస్తాను, ఎప్పుడు ఆ భగవాన్ని నా మనస్సులో లీనం చేసుకుంటాను కోరిక కలగడం దానికి శుభేచ్ఛ అని. అది మహామునీశ్వరులకి భక్తులకి ప్రహ్లాదాది భక్తులకి కలగడం కోసమని రాబోయేటటువంటి తరాలకు అనుకూలంగా స్థిర శుభలీల నట్లరుగుదే. దీనికి చాలా అర్థం రాశారు శుభలీల అనగాని వ్యాఖ్యానాలు. స్థిర శుభలీల అట్లరుగుదేంచిన అవివు విద్రుమాగుణాధర్ణవ పల్లవ స్ఫురదుదాంచిత కుందరు చిస్మితైక సుందర వదనారవిందముదమ్మునదప్పకూచి. ఆ మహాముని ఎంత శోభాయమానంగా ఉన్నది. ఆ మహావిష్ణువుకి దంతకాంతులు తెల్లనైనటువంటిది ఎర్రనైన పెదవిని పడుతూ ఉంటే ఎర్రని చిగురు కాదు మల్లె మొక్కల దొంతలు పెట్టినట్టుగా ఎన్నిసార్లు చూసినా చూడాలనే ఉన్నది. కనివి చాలక వెళ్ళి చూసిరిమ్ముల మరి ఏదైనా ఆల్బం ఇస్తే ఏదైనా దృశ్యం చూడమంటే అలా చూసి పేగే జరిగేస్తాం. చూసామండి అంటావు. కానీ మహావిష్ణు యొక్క ముఖారవింద సందర్శనంలో అడుగడుగునా కూడా క్షణక్షణం కూడా కొత్త అందం కనపడుతూ ఉన్నది. ఇప్పుడు క్షణం క్రితం ఉన్నటువంటి అందం కంటే కొత్త అందం, ఇంకా కొత్త అందం. గంట సేపు చూసినా ఎప్పటికప్పుడే ప్రతి క్షణంలో కొత్తగా అందం కనపడుతుంది భగవంతుడి యొక్క ముఖారవిందంలో. ఆ సగుణ బ్రహ్మలో అంత అందం చూశారు సనక సనందాని మహర్షులని. స్థిర శుభలీల అట్లరుగు దేంచిన అవివు విద్రుమారుణాధరనవ పల్లవ స్ఫురదుదంచిత కుందరు చిస్మితైక సుందర వదనారవిందముదమ్మునదప్పకూచి. ఆ మహామునీశ్వరులు కనీస అలక ఇక్కడే ఉన్న పుస్తకం అందులో పద్యాలు కనీస తీరలేదు వాళ్ళు. అప్పుడేం చేశారంటే భగవంతుడికి ముఖం చూసాం కానీ పాదములు చూడాలి కదా, పాదముల వైపు దృష్టి వెళ్ళడం లేదు. ఆ దివ్యమైనటువంటి అందం కలిగినట్టు ఆ ముఖాన్ని చూసి తృప్తి పడుతున్నాం. అయినా పాదములను చూసి మనం ధరించాలి. పాదములు కదా మనకి మోక్షాన్ని స్థిరీకరించి సునిశిత భక్తి తన్ముఖము చూచిన చొక్కులు త్రిప్పలేకయుం కనుగొని ఎట్టకేలకు అకల్మష భక్త విధూతకేదములు మునిజన మోదమానములు ముక్తి నివాస కవాట భేదములు వినుత వినూత్నను పురిత భేదములు. ఆ మహనీయుప పోతనామాచులు అది చూసి రాశారని మహానుభావులు. ఏమైంది అంటే సునిశిత భక్తి ఎంతో భక్తితోటి చూశారు. చూస్తే మరి పాదములు చూడాలని ఎట్టకేలదు అతి ప్రయత్నం మీద ఆ ముఖం మీద ప్రసరించే తమ చూపుల్ని పాదాల ప్రసరింపజేశారు. ఆ పాదములు ఎటువంటివి అంటే వేదములు అందరిగా ఉన్నటువంటి పాదాలు. ముక్తి నివాస కవాట భేదములు అంటే ముక్తి ద్వారాన్ని తెరిచేటటువంటి అర్థం. సునిశిత భక్తి తన ముఖము చూచిన చూపులు త్రిప్పలేకయు కనుగొని ఎట్టకేలకు అకల్మష భక్త భక్తుల యొక్క ఖేదాన్ని పోగొట్టేటటువంటి వినుత వినూత్నను పురిత వేదములు ఆ మహనీయు పాదములు. అటువంటి ఆ మహానుభావుని యొక్క ఆ శ్రీహరి యొక్క ఆ లక్ష్మీ కళాకరుని యొక్క ఆ పాదారవిందాన్ని చూశారు. అయితే ఆ పాదారవిందాన్ని చూసినప్పుడు నఖ పద్మరాగమణి కాంతి విభాషిత కాంతి యుక్తము మనముల ఎందు చీల్కొలిపి లబ్ధ మనోరథయుక్తులై పునఃపునరభివందనములను నచ్చి వేద మార్గనిరత తీర్పులు అన్నగలేని మహానుభావుని అద్భుతమైన వర్ణన చేశారు. ఆ పద్యాలు మైమర్చిపోతే మనకి ఎక్కడ ఉన్నామో మనకి తెలియదు. అంచేత ఏమంటున్నారంటే నఖపద్మరాగమణి కాంతి విభాషిత పాద పద్మములు మనముల ఎందు చీల్కొలిపి ఆయన యొక్క శ్రీహరి యొక్క పాదాలు చూస్తున్నారు. ఆ భగవంతుడి యొక్క పాదాలు ఉన్నటువంటి గోళ్లను చూస్తున్నారు. ఆ గోళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి. ఎర్రనైనటువంటి ఆ గోళ్ళు ఎలా ఉంటాయి?
పద్మరాగ మాణిక్యాల్లో ఉన్నాయి. నట పద్మరాగ మాణిక్యానికి విభాషిత పద్మనాగ మాణిక్యములు పొదిగినటువంటి దృశ్యం అక్కడ కనపడుతుంది. అటువంటి మనోహర దివ్య సౌందర్యంతో కూడినటువంటి అరుణ కాంతులతో కూడిన గోళ్లు కలిగినటువంటి ఆ పాదాల వెంటబులు చూసేసరికి ఏమైపోయినట్టు వాళ్ళకి సమస్తం మరిచిపోయినటువంటి వారై మళ్ళీ ఆ పాదాన్ని శిరపర్యంతం మళ్ళీ చూశారు. మొత్తం ముఖం చూశారు, చూడలేక మళ్ళీ మరణించుకుని పాదాలు చూశారు. ఆ పాదములందు గోడ పద్మరాగ మాణిక్యాల ప్రకాశిస్తున్న ఆనందించారు. ఆ పాదపద్మల యొక్క దృశ్యాన్ని చూసి తృప్తి చేశారు. మళ్ళీ తృప్తి తీరక ఈ పాదములను పురస్కరించి పైకి మొత్తం అంతా కూడా చూశారు. అప్పుడు మానసమున నిలిపి అప్పుడు ఆ లక్ష్మీనారాయణుల యొక్క రూపాన్ని మనస్సులో నిలుపుకున్నారు. మళ్ళీ రావక్కర్లేదు వైకుంఠానికి అనుకున్నారు. మనం ఒకసారి చూస్తే మరిచిపోతాం. కానీ సనక సనందర ఆనాడు వెళ్ళి ఆ మహావిష్ణు లక్ష్మీ కలక్షను చూసినటువంటి ఆ దృశ్యం వాళ్ళ మనస్సులో స్థిరమైపోయింది. ఇక మళ్ళీ వాళ్ళు చూడవలసిన పని లేదు. అంటే అంత సునిశ్చిత భక్తితోటి వాళ్ళు చూశారు. అంటే పాదవ పూజ అని అన్నప్పుడు మనం చెప్పుకున్నామే, అది మానసికంగా అలా పూజ చేశారు. ఇంత అయిన తర్వాత మహానుభావులు మహావిష్ణువుతోటి అంటున్నారు కదా, మేము మీ ద్వారపాలకుల విషయంలో తొందరపడి మాట అన్నాం, మమ్మల్ని క్షమించవలసింది అన్నారు. శాంతం తెచ్చుకున్నారు. అంటే మనం తొందరపడి వాళ్ళని ఏమన్నాం అనుకున్నారు? కామక్రోధలోపములతో బాధ పెట్టబడి భూలోకంలో పుట్టవలనే అన్నాం. అంటే భగవంతుడు ముఖ చూసేసరికి వాళ్ళకి సాత్విక గుణం ప్రబలిపోయి ఇలా చేసిన ఇలా అన్నందుకు మమ్మల్ని క్షమించవలసిందని ప్రార్థించారు. అంటే మహావిష్ణువు ఏమన్నారంటే అలా కాదు, ఇలా కారణార్థం ఇలా జరగవలసి ఉన్నది. వీళ్ళు 3 జన్మల్లో వైరానుబంధంగా ఉండి నన్ను చేరుకుంటారు. అంటే ఇలా కథ లాగపడుతుంటే కొన్ని చోట్ల ఏమంటారంటే వైరంతో 3 జన్మలైనా సరే, స్నేహంతో 6 జన్మలైనా సరే. అంటే వైరంతో ఉంటే తొందరగా వచ్చేస్తామని 3 జన్మలే కోరుకున్నారని చెప్పు కూడా ఉంది. కానీ మనకి తృతీయ స్కంధంలో కానీ స్కంధంలోనే ఎక్కడ భాగవతంలో అలా మాత్రం లేదు. వైరానుబంధంగా వీళ్ళు నన్ను చేరుకుంటారన్న మాటే భగవంతుడే చెప్పారు. అంటే భగవాను వాచ అన్నదే సరిపోతున్నది అనేసరికి అప్పుడు వీళ్ళు ఏ పరిస్థితులు అంటే దితి యొక్క కశ్యప ప్రజాపతికి అదితి దితి చాలా మంది భార్యలు ఉన్నారు. కద్రువ వినత చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కదాని ఒక్కొక్క సృష్టి. బ్రహ్మగారు సృష్టికర్తే గాని ఈ వీటని కూడా ప్రజాపతులు సృష్టించారు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, వీళ్ళందరూ వీళ్ళందరూ సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళని అర్థం. అప్పుడు అక్కడ ఏం జరిగింది? అదితి యొక్క సంతానం ఇంద్రాది దేవతలు, దితి యొక్క సంతానం దైత్యులు రాక్షసులు. ఈ రాక్షసుల యొక్క పరిస్థితిలో వాళ్ళు దితి సంతానం చాలా బాగా దుర్మార్గంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ కథలో చూసినా ఒకదాని ఏం జరిగింది అంటే ఆమె సాయం సమయంలో తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి దితి తన సంతానాపేక్షను తెలియజేసింది. అప్పుడు అన్నాడు కదా, ఇటువంటిప్పుడు సంతానం మీద దృష్టి ఉండకూడదు, ఇది సంధ్యాకాలమే. సంధ్యాకాలంలో కొన్ని పనులు నిషిద్ధము. సంధ్యాకాలంలో పుస్తకం చదవకూడదు. సరిగ్గా సంధ్యాకాలం అంటే ఏమిటి? అహోరాత్ర సంధి సూర్య నక్షత్రవర్తిక. సూర్య భగవానుడు ఉండకూడదు, సూర్యుడు అస్తమయం అవ్వాలి, నక్షత్రాలు రాకూడదు. ఆ సమయాన్ని సంధ్యాకాలం అంటారు. అప్పుడు ఋతుడు నాట్యం చేస్తూ ఉంటారు. అంటే శివతాండవం జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో మనం భగవత్ చింతనలో ఉండాలి తప్ప సాంసారిక కార్యక్రమాల్లో పుస్తకాన్ని చదవడం మంచి పనైనా ఆ సమయంలో చదవకూడదు. అది కూడా నిషేధం అన్నమాట. ప్రదోష సమయం అంటారు దాన్ని. హనుమ మరి ఆ విషయాన్ని ప్రదోష సమయాన్ని సుందరకాండలో వివరించాడు. అది ఇప్పుడు అంతా చెప్పడం అనవసరం. ఆ ప్రకారంగా సంధ్యా సమయంలో సంతానాపేక్షతో నన్ను ఈ విధంగా మాట్లాడటం ఇది మంచి పని కాదు అని అనేక విధాలుగా వారించాడు. అయినప్పటికీ కారణార్థం అలా ఉంది కనుక ఆమె యొక్క ఒత్తిడి చేత అతడు గ్రామ్య ధర్మంలోకి దిగవలసి వచ్చింది. గ్రామ్య ధర్మం అంటే ఇంకో మాట చెప్పడానికి అవకాశం లేదు. గ్రామ్య ధర్మంలో దిగిన కారణం చేత సరే అతడు శుచి అయినాడు. అప్పుడు ఈ రాక్షస జన్మ కలిగింది. అంటే రాక్షసులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టారు. గృహస్థులు కూడా పంచపర్వముల్లో బ్రహ్మచార్యంతో ఉండాలి. ఇదందరికీ తెలియడం అవసరం. పంచపర్వములు అంటే ఏమిటంటే అమావాస్య, పౌర్ణిమ, ఇవన్నీ భాగవతంలో శాస్త్రంలో ఉన్నవి, వ్యాఖ్యానంలో ఉన్నాయి. తర్వాత మధ్యాష్టమి. మధ్యాష్టమి అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమి. అంటే చంద్రుడు
కొంచెం బహుళపక్షంలో మళ్ళీ భాగ్యం వస్తుంది. ఆ అష్టమి శుక్లపక్షంలో వచ్చిన అష్టమి కాదు, మధ్యాష్టమి. ఆ తర్వాత సంక్రమణం, ప్రతి నెల సంక్రమణం వస్తుంది. సంక్రమణం అంటే జనవరిలో వచ్చేదే సంక్రమణం కాదు, మన ప్రతి 15వ తారీఖుని కూడా సంక్రమణం అనేది వస్తూ ఉంటుంది. అదే కాకుండా పితృతిథి, తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళిద్దరు ఎవరైనా వాళ్ళు అస్తమించినటువంటి తిథి. ఈ సమయాల్లో ఈ 5 పంచపర్వములు, ఈ పంచపర్వాల్లో స్త్రీ పురుషులు బ్రహ్మచర్యంలో ఉండకపోతే చాలా దోషం ఉన్నది అని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనివల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. ఇందులో ఏముందని కనుక చాలా కొంచెం తొందరపడితే అనేక అనర్థాలు కలగడానికి అవకాశం. అదే కాకుండా ఏకాదశి ద్వాదశి ఈ దైవపరమైనటువంటి తిథులు, ఏకాదశి ద్వాదశి పైగా వ్రతం చేసుకున్నటువంటి సత్యనామవ్రతం కానీ మరో వ్రతం కానీ, అలాగే వరలక్ష్మి వ్రతం చేసినటువంటి రోజు, శ్రావణ మంగళవారం నోచుకున్నటువంటి రోజు, ఆయా సమయాల్లో దైవారాధన చేసినటువంటి తిథుల్లో బ్రహ్మచర్యంలో ఉండాలి దంపతులు అని ఈ ధర్మాన్ని మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకసారి గుర్తు చేశాను. ఈ సంధ్యాకాలంలో ఆమె ఎలా ఒత్తిడి చేసింది, సంధ్యాకాలం నిషిద్ధం అక్కడ ఉన్న వ్యాఖ్యానంలో మనకి తెలియజేశారు. భాష్యంలో ఈ విషయాలన్నీ తెలియజేశారు. గౌతమ ధర్మ సూత్రాలు, ఆపస్తమ సూత్రాలు, బోధాయన దృశ్య సూత్రాలు మొదలైన వాటిలో మహర్షులు అనుభవపూర్వకంగా దేశంలో సత్సంతానవంతులై కలిగినటువంటి వ్యక్తుల చేత దేశ సౌభాగ్యానికి దోహదం కావాలి అంటే ఈ నియమాన్ని పాటించకపోతే కలులవు రాక్షసులు ఉద్భవించగలరు అని చెప్పారు. పైగా ఇక్కడ గుణాంగీతుడుగా అని సుతుండు ప్రసూతుండగునట అకాలతో సమయం, పగటి సమయం నిషిద్ధం, సంధ్యా సమయం నిషిద్ధం, ఉదయ సమయం నిషిద్ధం. అందుకే దానికి సంబంధించినటువంటి పద్ధతిగా ఎంతో జాగ్రత్తతో శాస్త్రానుసారంగా కనుక వెళ్ళకపోతే రాక్షస జన్మ అంటే లోకంలో శాంతి ప్రభవంతి ఉగ్రకర్మాణ, ఉగ్రవాదులు పుడతారని భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. దైవాస సంపద్ విభాగలు ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతోహితా, స్పష్టంగా ఉగ్రవాదులు మాట్లాడారు. వీళ్ళందరూ పుట్టడానికి కారణం దంపతులు తొందరపడడమని ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఉంది కనుక సాధ్యమైనంత వరకు బ్రహ్మచర్య దీక్ష మీద ఉండి మానవ జన్మ రావడం కేవలం పశుప్రాయంగా చరించడానికి కాదు, దైవారాధన చేయడం, పితృదేవతారాధన చేయడం, నియమాలకి కట్టుబడడం, అంటే సంతానార్థమై తప్ప మిగిలిన విషయాల్లో ఇంద్రియ చాపల్యం లేకుండా ఉండడం. ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారి వల్ల దేశానికి సౌభాగ్యం కలుగుతుంది అని ధర్మశాస్త్రకర్తలు చెప్పినటువంటి విషయం మనకు అనుక్షణం గుర్తులో ఉంటే గృహస్థులను ఈ పద్ధతిలో నడుచుకుంటే దేశం బాగుపడుతుంది అని ఈ శాస్త్రం యొక్క అర్థం. అంతకంటే ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. ఆ ప్రకారంగా రాక్షసులు పుట్టారు. వాళ్ళు పుట్టగానే కూడా పెద్ద ఆజానుభావులు అయిపోయినారు. 3 సంవత్సరాలు గర్భవతిగా ఉన్నది అన్నారు. 3 సంవత్సరాలు గర్భవతిగా ఉండడం అనేది శకుంతల గర్భంలో భరతుడు కూడా అలా ఉన్నట్టుగా భారతంలో కూడా ఉన్నది. ఆ రోజుల్లో 3 సంవత్సరాలు, 5 సంవత్సరములు తల్లి గర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి ఉన్నట్టు కూడా మనకి మొన్న యాజ్ఞవల్క్య మహర్షి ఉంగరం ఇచ్చాడనే ఆయన తల్లి గర్భంలో 5 ఏళ్ళు ఉన్నాడు. అంటే అది ఎక్కువ కాలం ఉండట్లేదు. అయితే వేలాది సంవత్సరాలు గర్భంలో ఉన్నారా లేదా అని సంశయాస్పదమైన విషయం. మరి భర్త వచ్చేదాకా లీలావతి గర్భవతి ఉంది అంటే ఎప్పుడు 100 దివ్య సంవత్సరాలు వాడు తపస్సు చేశాడు. వెళ్లే ముందు గర్భవతి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు 4000 సంవత్సరాలు గర్భవతిగా ఉంది అంటే అక్కడ సంశయాస్పదమైన విషయం. దానికి ఏం చెప్పారు అంటే అలా లేదండి, అది ఏదో అర్థం చెప్పొస్తుంది కాదు. అక్కడ లేకపోతే నారదుల వారు అతని జన్మ మార్పిడి జరిగింది. దాని పద్మపురాణం ఇది చాలా వివరణ చేసేది. అన్నాడు లేదు, 9 మాసములకి ప్రసవించింది ఆవిడ. ఇతనికి దేహం మార్పు చెందింది. ఆ మార్పు చెందడానికి చాలా కారణమే సప్తమ స్కంధం చెప్పేవారికి బాధ్యత ఆ కథకి వారికి సంబంధం ఉంటుంది. అంటే వారు చెబుతారు ఆ విషయం. నేను ముట్టుకోకూడదు దాని గురించి. నాకు ఇచ్చినటువంటి నియమితమైన స్కంధంలో నేను మాట్లాడాలి తప్ప దాని గురించి ప్రశంస చేయడం సమంజసం కాదు, శాఖాసంక్రమణ అవుతుంది. అందుచేత ఇలా దుర్మార్గులుగా పుట్టినటువంటి వీళ్ళు కులశ్రీలాభశరీరముదనర పాదంతో ఇలా నేల మీద తొక్కుతుంటే భూమితో కల్పించిపోతుంది. ఆత్మరుచిసే మంది కృతార్థంతుల హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు వీళ్ళనమాట. అయితే వీళ్ళు ఇలా ఇంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో కులపర్వతాలంతా ఎత్తు ఉన్నారని అని మనకి భాగవతంలో పోతరామాచులు పోల్చారు. దీన్ని పోలిస్తే మనం ఏమనుకుంటున్నామంటే ఇదంతా ఎగ్జాజరేషన్, అంత ఎత్తుంటారా ఎక్కడైనా ఉరికేదా కనిపిస్తుంది కానీ వర్ణాలు ఉరికే పోతరామాచులు వ్యాసుడు అంటే కౌలకి అలవాటు అంటారు. కాదు, పరమ సత్యమైన విషయం. దీనికి ఒక చిన్న ఉదాహరణ ప్రత్యక్షంగా చెబుతా వినండి. 1937 ఆ ప్రాంతంలో దశావతారములు సినిమా వచ్చింది. బడి సినిమాలో దిగాం ఒకటే దశావతారములు సినిమా వచ్చింది. ఆ దశావతార సినిమాల్లో లంకల కోడేరని మనకు ఉన్నది వెస్టుగోదావరిలో. ఆ లంకల కోడేరులో వస్తాదు రాజుగారు అంటే అనమాట కోడేరు వెంకట్రాజు గారని రామరాజు గారని అన్నదమ్ములు ఉండేవాడు. వెంకట్రాజు గారు హిరణ్యకశిపుడుగా వేశాడు ఆ సినిమాలో.
హిరణ్యాక్షుడిగా ఆయన తమ్ముడు రామరాజు గారు వేశాడు. అందులోనే మళ్ళీ రావణ కుంభకర్ణులు వస్తారు కదా, రావణాసుడిగా వెంకట్రావు గారు వేశాడు. ఆ ప్రకారంగా మరి కుంభకర్ణుడిగా ఆయన తమ్ముడు రామరాజు గారు వేశారు. ఇది వాళ్ళ ఆకారాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. ఎలా ఉండేదో తెలుసునా, ఆర్టీసీ బస్సు వచ్చినటువంటి కొత్తలో వెంకట్రావు గారు బస్సులోకి వచ్చి కూర్చున్నారు. నేను ప్రత్యక్షంగా చూసిన విషయం. కూర్చుంటే ఆయన ఆ టాపు తగిలింది, ఏది అది ఎక్కువగా ఉన్నదే, పైగా 3 సీట్లు అయినా ఆయన ఇరుకైపోయింది. ఇది ప్రత్యక్షంగా 1961లో నేను చూసినటువంటి విషయం. అప్పటి పెద్దలయ్యారైనా అదో చెంచులక్ష్మి సినిమాలో నరసింహావతారం వేశారు ఆయన. అంచేత ఆయన ఆకారం అతి భీకరంగా ఎంతో ఎత్తుగా ఉండేది. గాంధీ గారు వచ్చినప్పుడు లాఠీ చార్జీ అవసరం లేకపోతే పోలీసులే చేయలేకపోయారు. పాలకొల్లులో గాంధీ గారు వస్తే ఎవరు తొండపుతండాలుగా వస్తుంటే వెంకట్రావు గారు వచ్చి వరుసలో ఉంటారా ఉన్నారా, క్యూ సిస్టమ్ పాటిస్తారా ఒక్కసారి లేదు. ఆయన ఒక్కొక్క వేలు ఇంతలా ఉంటుంది. 5 వేలు అందుకోతే మళ్ళీ ఎవరికి అల్లా శిక్షణలో పెట్టి పోలీసులు చేయలేనటువంటి పనిని ఆయన చేసి క్యూ సిస్టంలో పెట్టాడు అందరినీ. ఇది కూడా గాంధీ గారు వచ్చినప్పుడు జరిగిన విషయం. అంటే ఆయన ఆకారం ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. అంత ఎత్తు కూడా ఆయన్ని హిరణ్యకశిపు వేషధారిగా ఆనాడు 37 వచ్చినటువంటి దశావతారాల్లో అదే రావణ వేషధారిగా అప్పుడు ఆ డైరెక్టర్స్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇలాగా ఇది ఎగ్జామినేషన్ కాదండి, అటువంటి వాళ్ళు ఉండేవారు నమోనాడినట్టుగా మనకి ఈ లంకలకోడేరు వారి విషయం కూడా మనకి ప్రస్తావనకు వస్తే నిజమే తప్పకుండా అనిపిస్తుంది. మనకి వారిని ఎరుగున వారు చూసిన వారికి నేను చెప్పిన విషయం గుర్తుకే వస్తుంది. అంటే అదే కాకుండా ఒక చిత్రమైన స్వానుభవం జరిగింది చెప్పలేదు, చాలా నవ్వుతారు మీరంతా. ఏమైందంటే లంకలకోడేరులో కాశీమంట భాస్కర్ రావు గారిని తడుగులో మ్యాథ్స్గా పనిచేసాడే హెడ్ మాస్టర్గా వెళ్ళాడు. నన్ను ఉపన్యాసానికి పిలిచాడు. వెళితే 1974లో జరిగినటువంటి విషయం. సరే నేను వెళ్ళి చేసే సోఫా ఉంది కానీ ఇక్కడ కూర్చుని ఉన్నాను. ఆ కూర్చున్న కొంతసేపటికి ఏం జరిగిందంటే అలా సోఫా తేలిపోయి నేను అంతరిక్షంలో ఉన్నాను. నేను ఏమిటి ఇలా ఉన్నాను అంటే రామరాజు గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. అప్పుడు వెంకటరాజు గారు పోయాడు. అప్పటికి వేరైనా ఈయన వచ్చేసరికి నేను ఇలా తేలిపోయినాను. ఏమిటి ఇలా తేలిపోతున్నాను అనుకున్నాను. సరే వీరేనంటే రామరాజు గారు వాటి తమ్ముడు ఉన్నారు. సరే కూర్చున్నాం, మాట్లాడుకుందాం, మా ఇంటికి రండి, ఆ ఫోటోలన్నీ చూపిస్తానన్నాడు ఆయన. అవన్నీ జరిగి అంటే అప్పుడు నేను ఇలా గాలిలో తేలిపోయింది. మహాపరాక్రమవంతుడి కదా నేను అంటే గాలిలో తేలిపోయినాను. అంటే ఆయన అక్కడ కూర్చుంటే పైకి లేచిపోయింది. అలాంటి వారు ఉన్నారా లేదంటే ఉన్నారు. అత్యంత పోతనామాచుడు చెప్పింది పరమ సత్యము. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అలా ఉండడంలో ఎట్టి సందేహము లేదు. కవులు అబద్ధం రాయరు, అనవసరమైనది వ్యర్థంగా వర్ణలు చేయరు అని అది నిరూపించడం కోసం ఇప్పుడు ప్రస్తుత కాలంలో కోడేరు వస్తాభిరాజుల విషయం ఉదాహరించాను. అంతకంటే ఏం లేదు. అంచేత కులశైలాపశరీరముదర అంతలా ఉన్నాను. ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైంది అంటే ఆత్మరుచి మందీకృత కంసులై చాలా దిగచేతి అంటే దేవతలు కూడా భయపెట్టేటువంటి తేజస్సులో ఉన్నారు. ఆ పరిస్థితిలో హిరణ్యాక్షుడు అనేవాడు ఉన్నాడు. అయితే లోకల్లో ఒక మాటకు చూసారా, హిరణ్యాక్ష వరాలు కోరుతున్నాడు అన్నారు. బాగా ఆలోచించండి అందరూ. అసలు వరాలు కోరింది ఎవడండి సెలవు లేకుండా? హిరణ్యకశిపుడు. దేని వల్ల సెలవు? హిరణ్యాక్ష వరాలంటే కోరిన వాడు వాడైతే హిరణ్యాక్ష వరాలంటారేమిటి? ఇది వరి ఆశ్చర్యంగా ఉంది అని మనకి అనిపించాలి. కానీ వాడుకలో హిరణ్యాక్షవరాలు హిరణ్యాక్షవరాలు అని అంటారు. దానికి కారణం ఏమిటో మనకి పురాణాల్లో ఉన్నది, భాగవతంలో లేదు, ఇతర పురాణాల్లో ఉంది. అది కూడా సమన్వయం చేసి చూద్దాం. అదేమైందంటే ఈ హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు మహాపరాక్రమవంతుడు. ఈ మహాపరాక్రమం కలిగినటువంటి వాడై పురమునకేది అందరినీ జయించుకుంటూ వెళ్ళి వరుణ పాలితమైన విభావరి అని పట్టణం పశ్చిమ కూడా ఆ దిక్కుకి అధిపతి వరుణుడు. ఆ వరుణుడు యొక్క రాజధాని పేరు విభావరి. ఆ విభావరి పట్టణాన్ని బట్టి వరుణ నాకు నేను యుద్ధానికి రమ్మన్నాడు. వీడితో యుద్ధం చేస్తే లాభం లేదని అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే నా వల్ల ఏమీ కాదు, మహావిష్ణువు ఉన్నాడు గొనకొని, ఆ మహాత్ముడు వికుంఠపురంబునను ఉన్నవాడు వైకుంఠలో మహావిష్ణువు ఉన్నాడు. నువ్వు అతనితో యుద్ధం చేస్తే సర్వము తీరెడునంతమీదట, అంతా తీరిపోతుందంటే నువ్వు మిగలవని అర్థం. అంతేట సర్వము తీరెడునంతమీదట. అప్పుడు వాడు దోషకషాయితాశుడే కళ్ళెర్ర చేసేసి గదగదకేల పూని ఆ గదాలంగాన్ని పెట్టుకుని వైకుంఠ నగర స్ఫుట సంచిత మార్గవర్తి వైకుంఠ నగరాన్ని కాలినడకని వెళ్ళాడు. ఇది విశేషం. మిగతా రథం మీద వెళ్ళడం, గుర్రం మీద వెళ్ళడం, ఏనుగు మీద కాలినడకని వెళ్ళాడని అనుభవ మార్గం ఇది. అది వాళ్ళు గొప్పతనం. మిగతా వాళ్ళు ఎవడు అంతలా వెళ్ళినట్లేదు. వికుంఠ నగర స్ఫుట సంచిత మార్గవర్తి ఆ వెళుతూ ఉంటే మార్గ మధ్యలో నారదుల వాడు ఎదురొచ్చారు మహానుభావులు. మహానుభావులు వచ్చి ధనుజేంద్ర ఎందుకు పోయడవు, ఓ
ఓ రాక్షసేంద్ర ఎక్కడికి పోతున్నావు అన్నాడు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనలేదు. ఆ పోతున్నావు అండంలోనే వాడి భావి జీవితం తెలిసిపోతుంది అనమాట. ఆ ప్రకారంగా తెలిసి సరే నేను ఆ మహావిష్ణువుతో యుద్ధానికి బయలుదేరానంటే ఇంక కొద్ది దూరంలో ఉంది, దగ్గరికి వచ్చేసాడు. అదే రే ఎంత పొరపాటు అయిందయ్యా, ఇంత కష్టపడి ఇంత దూరం నడిచి వచ్చావు. గురుభుజుడ మహాత్ముడు వికుంఠపురాంబున నేడు. వరుణుడు ఏం చెప్పాడు? వనకొనియ మహాత్ముడు వికుంఠపురాంబునను ఉన్నవాడు ఆయన చెప్పాడు. నారద ద్వారా ఉన్నారు గురుభుజుడ మహాత్ముడు వికుంఠపురాంబున నేడు లేడు. ఇక్కడ లేడయ్యా భూభరము వహింప ఆదిశిటి భావము దాల్చి ఆదివరాహావతారం ఎత్తాడైనా అది స్వయంభూ మన్వంతరం. ఎందుకంటే ఆయన వరాహావతారం ఎత్తడే కారణం ఏమిటంటే హిరణ్యకశిపుడు యుద్ధానికి వచ్చాక వరాహం అవడం కాదు, ముందే వరాహావతారం ఎత్తాడు. రాక్షసుని చంపడం కోసం కాదు. ఎందుకంటే భూమండలం ఉన్నది, ఆ భూమండలంలో స్వయంభవ మనువు ఎక్కడ పుణ్యకార్యాలు యజ్ఞాలు చేయాలో అతనికి అర్థమవడం కోసమై ఆ భూమండలాన్ని పట్టు ఈ ప్రదేశాల్లో నువ్వు యజ్ఞాలు చేస్తే పుణ్యకార్యాలు చేస్తే మంచిదే. మహావిష్ణువు వరాహంతో తన కోడలతోటి అలా ఎత్తి పెట్టాడు భూమిని. అందుకోసం వెళ్ళాడు. ఆ రాక్షసుడు తర్వాత తెలిసి హిరణ్యాక్షుడు చంపడం కోసం వరాహం అయ్యాడని మనం అనకూడదు. ఇంకేతంటే ఆయన వరాహావతారం అయిన తర్వాత వీడి యుద్ధానికి వెళ్ళాడు. భాగవతంలో అలాగే కనపడుతున్నది. అంతేత ఇలా ఎత్తి పడుతుంది. అందుకే మనకి ఏమవుతుంది, ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ చెయ్యమయ్యా యారికావర్తమని చూపించారు ఎవరు స్వయంభూమని. అందుకే మనకి భూమి ఏటవాలుగా ఉన్నట్టుంటుంది చూడండి. దాన్ని బట్టి ఎవరు ఉత్తరాయణ దక్షిణాయనాలు మనకి ఏర్పడుతున్నట్టుంటాయి. అంటే ఒకే సమంగా గోళంగా ఉంటే అసలు మార్పు ఉండడానికి అవకాశం. ఇలా ఉండడంలో సూర్యుని చుట్టూ భూమి తిరగడంలో అంటే ఇక్కడికి సూర్యకిరణాలు వేస్తే మనకి చలికాలం అవుతుంది, ఇలా ఇచ్చినట్టయితే వేసవికాలం అవుతుంది. అంటే అలా యాక్సెస్ మీద ఉంటుందంటారే. అలా ఉండడానికి కారణం మహావిష్ణువు ఏం చేశారన్నమాట, వరాహావతారం అయితే తన కోలతోడు భూమి కొంచెం ఏటవాళ్ళుగా పట్టుకున్నాడు. అదే ఇప్పుడు ఇలా ఉండడానికి కారణమని మనకి భౌగోళికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు కూడా ఏం చేశారంటే భౌగోళిక విషయాన్ని చాలా తెలియజేశారు. ఇలాంటి విషయాలు భూగోళం యొక్క పరిస్థితి అలా అనేసరికి ఇక్కడ ఉన్నాయా నువ్వు యజ్ఞం చేసుకోవడానికి మార్గం, ఇదిగో ఇదిగో ఇది గంగా నది, ఇదిగో ఇది ఫలానా నది, ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం, ఇక్కడ హిమాలయ పర్వతం, ఇది బదరి అని అతనికి కనిపించడం కోసం ఆ భూమి ఇలా కోరలతో ఎత్తి పట్టుకోవడం కోసం వెళ్ళాడు. సరే ఆయన పుణ్యకార్యాలు చేసుకోవడం కోసం కొన్ని ప్రదేశాలు నిర్ణయించుకున్నాడు. స్వయంభూ మనువు మొట్టమొదటి మనువు అన్నాడు ప్రారంభంలో. తర్వాత చాలా మంది మనువులు అయ్యారు. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉన్నది. కోట్ల 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 సంవత్సరాలు చచ్చిపోయాక ఇప్పుడు వైవస్వత మన్వంతరం మనకి జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఏం చేశాడంటే ఇలా పట్టుకున్నప్పుడు వీడు రసాతలానికి వచ్చాడు. అంటే మహావిష్ణు ఆదివరాహావతారం వచ్చినప్పుడు కొంతమంది అన్నారు కదా ఈ మధ్య మీ దేవుడు పందండి, మీ దేవుడిని వదిలేసి మా దేవుళ్ళకి రండి అంటున్నారు. అంటే పంది అయితే మనం దేవుని వదిలేద్దాం. మనం నిజంగా పందే అయితే మనం వదిలేద్దాం. కానీ పంది కాదు, యజ్ఞవరాహ అవతారం ఉన్న పేరేమి. ఎందుకంటే యజ్ఞముల నిమిత్తమై స్వయంభూ మనవులకు ప్రదేశాన్ని మంచి ప్రదేశాలు చూపించడం కోసం భూమండలాన్ని ఎత్తి పట్టుకున్నటువంటి మహావరాహో గోవింద. ఆయన మహావరాహం కానీ వాళ్ళు ఏదో అన్నట్టు మన దేవుడు పంది కాదని సమాధానం చెప్పండి. లేకపోతే చాలా ఇబ్బంది ఉందండి. మీ దేవుడు పన్నెండు ఏదో వంకలు పెడుతున్నారు. ఎంతో మహావరాహో గోవింద. గోవిందుడే వేదరూపిణి వాణి వింతీతి గోవింద అని అర్థం. ఈ ప్రకారంగా జరిగినటువంటి సందర్భాన్ని చూసుకున్నటువంటి వాడే ఇప్పుడు హిరణ్యాక్షుడు బయలుదేరి వస్తున్నాడు. వస్తూ అంటే ఈ భూమండలాన్ని ఎత్తి పట్టుకున్నటువంటి వరాహావతారం వచ్చి దర్శనం ఇచ్చారు. ఇస్తే అన్నాడు కదా ఓ వన్యమృగమా అయారానాథు యుద్ధానికి అన్నాడు. అప్పుడు ఈ వరాహావతారం వచ్చి సమాధానం చెప్పారు మహావిష్ణు. నేనరయన్ వన్యమృగం బెయవుదు. నేను వన్యమృగాన్ని, ఏం సందేహం లేదు. నీ పోటీ శునక శ్రేణి వధింప. నీ వంటి కుక్కల్ని చంపడానికి నేను వన్యవరాహాన్నే రా అన్నాడు. చాలా భయంకరమైన యుద్ధం జరిగింది, సామాన్యమైన యుద్ధం కాదు. ఈ లోపులో బ్రహ్మాది దేవతలు కూడా బ్రహ్మగారు కూడా వచ్చి వాడిని అభిజిన్ ముహూర్తంలో సంహరించమైన సాయంకాలం అయితే రాక్షసులకు బలం ఎక్కువ ఉంటుంది అని కూడా బ్రహ్మగారు కూడా చెప్పారు. మహావిష్ణువుని హిరణ్యాక్షుడు బాధ పడలేక మహావిష్ణువు శరణు వేడారు. ఆ శరణు వేడిన మాట కూడా ఉన్నప్పుడు భాగవతంలో ఏముంది, గోవితతి అంటే గోవులని బ్రాహ్మణులని నన్ను పైగా దీన వర్గాన్ని ఎవరైతే బాధ పెడతారో వాళ్ళకి పతన స్థితి కలుగుతుంది అని అదే సందర్భంలో యజ్ఞవరావతారం ఎత్తే ముందు మహావిష్ణువు దేవతలకి చెప్పినట్లుగా వాక్యం ఉన్నది. గోవితతి గోవుల్ని హింసించకూడదు. ఎలాంటిది అంటే దిలీప మహారాజు గోసేవ చేశాడు. ఆ గోసేవ చేసినప్పుడు ఆ గోవును కొట్టలేదైనా, కొట్టకుండా ఆ గోవు ఎలా నడిస్తే దాన్ని అనుసరించి వెళ్ళాడు. మొన్న బెత్తలు ఏదో కనపడింది ఇక్కడ. ఈ బెత్తలు ఆవును కొట్టడానికి అన్నారు ఇక్కడ మన వాళ్ళు చెప్పారు. ఆవును కొట్టడానికి బెత్తం అనే ఆయుధం పెట్టకూడదు.
ఇంకేదంటే గోమాతని హింసి తల్లి మీద బెత్తను చూపిస్తే ఎటువంటిదో గోవు మీద బెత్తను చూపిస్తే అంత దోషం. అందుచేత అసలు బెత్తం అనే ప్రశ్న ఉండకూడదు. మన యొక్క సాధు వర్తన చేత ఆ గోవు కూడా సాధువర్తనగానే ఉంటుంది. మన పురాణం చెప్పుకుంటుంటే వినడం లేదా? ఎవరైనా హింసిస్తున్నారా? నిన్ను కొమ్ముల జిమ్మెనో కలిసెనో నిర్భీతిమై గోవులంటన్నాను కారణమేమని ప్రథమ స్కందంలో పరీక్షిత్ మహారాజు కలితో అంటాడు, కలిపురుషుతో అంటాడు కదా. అందుచేత ఎవరిని గోవు హింసించదని. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, గోవులకు నిత్యము శుభమగు గాక. అలాగే బ్రాహ్మణులు సత్వగుణ సంపన్నులై జ్ఞానోపదేశం చేయడానికి వాళ్ళు ఉండాలి కదా, వాళ్లకు శుభం కలుగుగాక. వాళ్ళని బట్టి మిగతా వారందరూ సుఖముగా లోకా సమస్త సుఖినో భవంతు. నన్ను గోమాతని విప్రుల్ని దీన వర్గాన్ని ఎవరైతే హింస చేస్తారో వాళ్ళు సర్వనాశనం అవుతారని ఈ ప్రకరణలో మహావిష్ణువు చెప్పారు. గోవులో సమస్త దేవతలు ఉంటారు. ఇంద్రాది దేవతలందరూ కూడా గోవుని పైగా సృష్టిలో గొప్ప విశేషం ఏమిటి అంటే గోవులో విశేషం ఇతర ఏ మనుష్యులకు కూడా లేనటువంటి మహత్తరమైనటువంటి విశేషం ఏమిటంటే మలమూత్రములు కూడా పవిత్రమయ్యాయి గోవు. మానవుల మలమూత్రాలు కానీ ఇంక ఇతర జంతువుల మలమూత్రాలు కానీ యావజంతువులు దూరంగా పోషిస్తారు. కానీ ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి గోమూత్రం గోమయం. ఇది గోవుకి తప్ప ఎవరికీ లేదు ప్రపంచంలో. అందుచేత గోసేవ మనకి కర్తవ్యం. పంచగవ్య ప్రాశమని చేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే గోమయం. మయం అంటే పేడని అర్థం. అలాగా గోమూత్రం ఇవన్నీ కలిపి షష్ఠి పూర్తి చేసినప్పుడు పంచగవ్య ప్రాశం. షష్ఠి పూర్తి అంటే దండలు వేసుకుని లేకపోతే మళ్ళీ మంగళసూత్రం కట్టడం కాదు, వేదోక్తంగా ఆయుష్య హోమాలన్నీ చేయాలి. నియాది హోమాలు, ఆయుష్య హోమం మొదలైనవి చేయాలి. చాలా మండపారాధన చేయాలి. చాలా వేదోక్తంగా ఉంది. ఆ విధంగా పంచగవ్య ప్రాశం చేస్తారు. అంటే సమస్త దోషాలు పోతాయి. ఎప్పుడైతే పంచగవ్య ప్రాశం చేశారో కొంతమంది ఆచారవంతులు మనకి స్వరాజ్య ఉద్యమంలో ఏం జరిగిందంటే ఆచారవంతులు కూడా జైల్లోకి వెళ్ళారు. ఆ బిడ్డలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక సూదితోటి ఆ సూది అగ్నిహోత్రంలో పెట్టి నాలిక నీలా కాదు పంచగవ్య ప్రాశం చేసి శుద్ధులమయ్యామని తృప్తిపడ్డారు. పంచగవ్య ప్రాశం చేస్తే ఏదో ఇతరమైనటువంటి ఏవో అనాచారంగా అనేక తిండి ఉంటాయి కదా, ఆ తిండి తిన్నటువంటి దోషం అంతా పోగొట్టాలంటే మనకి గోమాతయే సరైన. ఆ పంచగవ్య ప్రాశం లేకపోతే పాపాలు అలా నేల ఉండిపోతాయి మనకి. అంచేత గోవితతి అని ఇక్కడ మహావిష్ణువు దేవతలకి మహర్షులకి అభయం ఇచ్చేటప్పుడు నన్ను హింసించినట్టే అవుతుంది, గోమాతను హింసించినట్టయితే అనేటువంటి ఉదాహరణ ఆయన చెప్పి నేను హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఇంకో రూపంలో వస్తారని చెప్పినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. అనేక పురాణాల్లో కూడా అలాగే ఉన్నది. గోవు యొక్క పవిత్రత ఇంకా ఏ జంతువుకి కూడా. గోవు జంతువు కాదు, గోమాత. ఏ జంతువుని మాత అని మనం అనం. గోమాత అంటారు తప్ప పెద్ద పులి మాత అనం. సింహం మృగరాజు అంటారు తప్ప సింహం మాత అని అనం. అదేవిధంగా దేన్ని అనం. ఒక మాతృశబ్దం తల్లికి ప్రయోగిస్తాం, గోశబ్దాలకు వస్తే గోమాత. అలాగే లక్ష్మీమాత, పార్వతీమాత, సరస్వతీమాత అని ఆ మాతృశబ్దం ఎలా అయితే వాళ్ళకి వాడుతున్నామో అదే గోవు పట్ల మాతృశబ్దాన్ని మనం ఉపయోగిస్తున్నామే. పరమ పవిత్రవంతంగా ఉన్నప్పుడు ఆ గోవులకు ఎట్టి హింస జరగకూడదు, జరిగితే ఉన్నది. దిలీప మహారాజు గోసేవ చేసినటువంటి విధానం ఉన్నదే రఘువంశంలో అత్యద్భుతంగా ఉంటుంది. ద్వార్పల ప్రభాకర శర్మ గారు రఘువంశాన్ని గురించి ప్రతి సోమవారం చెబుతున్నారు. మన సోమవారం కూడా వాళ్ళిద్దరూ కూడా జగ్ముతురాశ్రమం అంతవరకు వారు చెప్పారు. నిన్నగా మనకి టీవీలో కూడా నేను చూశాను. అలాగే వారి ఉపన్యాసాలు క్రమంగా వింటే ఆ గోసేవ దిలీప మహారాజు ఎలా చేశాడో, గోవుని ఎంత ఆగలేదు, గోవు ఆగితే తను ఆగాడు, అది కూర్చుంటే కూర్చున్నాడు, తను మంచినే ఆ గోవు మంచినీళ్ళు త్రాగితేనే తాను మంచినీళ్ళు త్రాగాడు. అలా గోసేవ చేసిన వారికి సత్సంతానం రఘుమహారాజు అవతరించాడు. అంటే అర్థం గోసేవ చేసినటువంటి పుణ్యాత్ములకి ఉత్తమ సంతానం కలుగుతుంది. వాళ్ళకి అన్ని విధాల అభ్యుదయాలు కలుగుతాయి, క్షేమం కలుగుతుంది, యోగక్షేమాలు కలుగుతాయి. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి? అనుపాత ప్రాపణం యోగ. అదివరకు లేని కొత్త లాభం రావడం యోగం అని పేరు. ఉన్న వస్తువు మనకి లభించినది అన్యాక్రాంతం కాకుండా శాశ్వతంగా ఉండడం క్షేమం. యోగక్షేమాలు తెలియజేయని పూర్వం ఉత్తరాల్లో రాసేవారు. ఇప్పుడు అలో అంటున్నాను తప్పితే మనం యోగక్షేమాలు మాట్లాడడం ఫోన్లో అంటే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాను. ఉపన్యాసాలు ముగించే ముందు నన్ను పూర్తిగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక ఉత్తమమైనటువంటి భావాన్ని మీలో ప్రవేశపెడుతున్నాను. ఏమిటంటే మీరు హలో అని అనవద్దు. ఈ క్షణం నుంచి ఫోన్లో మాట్లాడేటప్పుడు హలో అని అనగా లోలోకి వెళ్ళిపోవద్దు. మనం హలో ఇది లో ఎందుకంటే మనకి ఈ చెప్పడం ఎందుకండి, ఆంగ్ల భాష పడదు ఎందుకంటే హరే రామ అనండి సార్. ఇలా అంటారని నా నమ్మకం. అంటే హరే రామ్ అని పలకరించండి. ఈ ఉపన్యాసాలు 7 రోజులు చెప్పినందుకు నా జీవితం సార్థకం కావాలి అంటే ఈ చిన్న విషయాన్ని ఆచరిస్తే నేను జీవించి ఉన్నా లేకపోయినా తృప్తి పడతాను. అంత ఆనందం కలుగుతుంది నాకు. నా పలకరింపులో హరే రామే నిలుస్తుంది, హలో అనే మాట రాదు. ఒకసారి ఏం జరిగిందంటే నేను కనుక
హలో అని కనుకంటే నీకు 200 రూపాయలు ఫైన్ ఇచ్చి ఉంటుంది అన్నాను. అలాగే ఆ వచ్చిన కొత్తలో అంటే ఈ నిర్ణయం పూర్తిగా జరగనప్పుడు పొరపాటున ఆ మాట వచ్చింది. వెంటనే 200 రూపాయలు ఇచ్చేసాను అంతే పట్టుకెళ్ళి. ఇదేంటి అన్నారు. అదే నేను ప్రతిజ్ఞ చేశాను, నా నోటమ్మడిగా హలో అనే మాట ఫోన్లో వస్తే 200 రూపాయలు ఫైన్ ఇచ్చుకుంటాను ఎవరికైనా సరే. అప్పుడు కానీ జ్ఞానం రాదండి. 200 రూపాయలు వదిలిపోతున్నాయని అది బాబాయ్ హలో అనకూడదని ఒక విధమైనటువంటి భయం పుట్టి దళ్యం పోతే భయం కదా, అందుకోసమని ఇది హరే రామ కనుక అంటే చాలండి హరే రామ్ అని పలకరించండి సార్, ఇంకేమొద్దు. హలో కంటే హరే రామ్ రామశబ్దం అని అనేక విధాల సమస్త పాపాలని పోగొట్టే హరిశబ్దం రామశబ్దం. హరే రామ హరే కృష్ణ కూడా చేరిస్తే చేర్చండి, లేదా స్వస్థంగా ఉండాలంటే హరే రామ అనండి. ఇలా కనుక అంటే భగవన్నామాన్ని ఉచ్చరించినటువంటి ప్రయోజనం మనకు ఉంటుంది. ఈ శబ్ద తరంగాల్లో శబ్దగత కాలుష్యం తొలగిపోతుంది. ఆ యంత్రం కూడా పవిత్రమవుతుంది. విన్నవాళ్ళు పవిత్రం అవుతారు. వాళ్ళు కూడా మళ్ళీ హరే రామ అంటే మనం పవిత్రం అవుతాం. భగవన్నామంతో పలకరించండి, వాళ్ళ చేత భగవన్నామంతో పలకరింప చేసుకోండి. ఈ 7 రోజులు నేను చెప్పినట్టు ఉపన్యాసానికి నన్ను ఈ విధంగా గుర్తుపెట్టుకోవలసిందని పునః పెద్దలందరినీ ప్రార్థిస్తున్నాను. అంతేక ఇది కావాల్సినటువంటి విషయం. అందుచేత ఏమిటయ్యా అంటే అలాగే గోవుని ప్రభాకర శర్మ గారు టీవీలో చెబుతున్నారనేటువంటి విషయాన్ని పురస్కరిస్తూ ఇంకా ఎన్నో శ్లోకాల వ్యాఖ్యలు అమోఘంగా చేస్తున్నారు. ఋషితుల్యుడు ఆయన మామూలు వక్త కాదు. ఋషితుల్యుడు అత్యద్భుతమైనటువంటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. అటువంటి వారి ఉపన్యాసాలు పొద్దున్న 6 నుంచి 6:30 వరకు ప్రతి సోమవారం నాడు మంగళవారం నాడు ఉంటున్నాయి. సోమవారం నాడు శివతత్వం మీద ఉంటుంది, మంగళవారం నాడు ఈ రఘువంశం మీద ఉంటుంది. ఇది వినవలసిందని 6 to 6:30 విని మన ఆనందించవలసిందని అందరికీ కూడా విజ్ఞప్తి. చూస్తున్నవారు వింటున్నవారు సరే తెలియని వారికి కూడా ఈ విషయాన్ని మనం చేస్తూ ఉంటున్నారు. చంద్రాలే లేచి చక్కగా తెలివి అది వారు జరిగే విన్నట్లయితే గోసేవ దిలీప మహారాజు ఎలా చేశాడో గోవు యొక్క పవిత్రత ఏమిటో వారు వివరించబోతారు. ముందు ఇంకా అయిపోలేదు. ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు సుదక్షిణ దిలీపులు అంతవరకే మొన్న చెప్పారు వారు. అందుచేత మనం చేయవలసింది ఏమిటంటే ఆ గోసేవ పరాయణతలో మన మనస్సు ఎలా ఉండాలో, గోవుని ఎన్నడూ హింసించకూడదు, కర్ర చూపించకూడదు, ఆయుధం ప్రదర్శించకూడదు, చాలా వినయంగా నమస్కారం చేయాలి. అందులో వెనక భాగం చాలా పవిత్రమైనటువంటిది. అంటే గోవు పుచ్చం ఉన్నదే ఆ గోవు తోక వైతరిని దాటిస్తుందని కూడా చెప్పారు. యమలోకంలోకి లాక్కుపోయేటప్పుడు గోదానం కనుక చేస్తే ఆ తోక నుంచి ఆ నీళ్లు పడతాయి కదా, తద్రీత్యా వైతరిని నదిలో ఈ జీవుడు మునక్కుండా దాటిస్తుంది. ఆ గోమాత మనకి ఉపకార పరలోకంలో కూడా చేస్తుందని మనకి పురాణాలు అనేక విధాలుగా తెలియజేస్తున్నాయి. అత్యంతము మలమూత్రాలు కూడా పవిత్రమైనటువంటి సృష్టిలో ఒక గోమాత మాత్రమే, ఇంకా ఎవరికి ఏ జీవికి లేదు. చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావించి గోసేవా తత్పరులై అందరూ కూడా ఆ విధమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఉండి మనం ధన్యత చెంది ఇతరులను ధన్యులుగా చేసి ఆ గోసేవ ఎందు ఉండే ప్రాశస్యాన్ని మనం గమనించి ఇతరుల చేత గమనింపజేసి ఆ విధంగా ఎల్లవేళగా గోమాత ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలసిందని ఈ ప్రకరణంలో ఆ మహావిష్ణువు చెప్పినటువంటి గోవిదతి ధరావిది అనే మాట ఉన్నది కనుక ప్రకరణంలో వచ్చింది కాబట్టి తృతీయ స్కంధంలో ఆ పద్యపాద ఉంది కనుక నాకు చెప్పడానికి అవకాశం ఉంది. లేకపోతే చెప్పడానికి అవకాశం ఉండదు. ప్రత్యేకించి చెప్పడం సాధ్యం కాదు. ఇంకేదంటే ఆ కథా ప్రకరణాన్ని అనుసరించినప్పుడు ఆ అనుసరణగా వెళుతుంది తప్ప అదృష్టవశాత్తు ఆ మాట అందులో ఉన్నది. గోవిదతి అనే శబ్దం మొట్టమొదట ప్రయోగించబడింది కనుక గోమాత యొక్క ప్రాశస్యాన్ని కొద్దిగా మాత్రమే ప్రసంగం చేశాం. ఈ మాట ఎప్పుడైనా మళ్ళీ మనం తెలుసుకుంటే మరికొన్ని విషయాలు అప్పుడు ప్రస్తావన చేసుకుందామని చెబుతూ అది చేత వీళ్ళు నన్ను హింసించినట్టు వాడు గోవులను కూడా హింసించాడు వాడు హిరణ్యాక్షుడు. అయితే ఇంతకీ ఏమిటంటే హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఏం జరిగిందో చూడండి. వాడు అనేకమైన మాయలు కల్పించాడు. మాయలు కల్పిస్తే దారుణంగా మాయలు వస్తుంటే కుతలోత్త మనంబునందనకి రక్షోరాత్వధార్థముగా ఇది సంతాన కులాటవీమహిత సందిగ్ధ ప్రభాశుక్రము సతతోజ్జయ శబ్ద సన్ముఖర భాస్వచక్రము సంతతాశ్రిత నిర్వక్రము పాలిత ప్రకట ధాత్రీయక్రము చక్రాయుధాన్ని స్మరించారు. ఆ చక్రాయుధం వచ్చింది. ఆ చక్రాయుధాన్ని ప్రయోగించారు హిరణ్యాక్షుడు. వాడు తల తెగలేదు. వాడు అనేక మాయలు సృష్టి రక్తం వర్షం మరి అపవిత్రమైన వస్తువు వర్షం ఆ వర్షం పడుతుంటే ఆ మాయలన్నీ కూడా తగ్గాయి. ఆ మాయలు తగ్గేసరికి అయితే వీడు ఏం చేసి ఎంత పరాక్రమవంతుంటే మహావిష్ణువు చేతుల గద లేకుండా కూడా చేసేసాడు. గద ఆయన చేతులు జారిపోయిలే వాడు పరాక్రమం ప్రదర్శించాడు. అయితే వాడు ధన్యుడు అవ్వాలి. అందుకని వాడు పరాక్రమం ఇదంతా భగవంతుని యొక్క విన్యాసం. అప్పుడు ఏం చేశాడు, మల్ల యుద్ధానికి వచ్చాడు. ఆ మల్ల యుద్ధానికి వచ్చిన దారుణమైన మల్ల యుద్ధం భగవంతుడితో చేశాడు. వాడు మామూలు వాడితో కాదు,
మామూలు వరాహంతో కాదు, వన్య వరాహం కాదు, మహావరాహ స్వరూపుడైనటువంటి మహావిష్ణువుతో చేశాడు. ఆ విష్ణువుతో చేస్తే హరిమోత్యం కర్ణమూలం, ఇక్కడ ఒక పిడికిలతో ఒక్క పొడి పొడిచాడు ఆయన. ఆ పొడిచేసరికి ఉదస్తనేత్రుడగుతున్న అలా గుడ్లు తేలేశాడు. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏముందంటే రక్తనేత్రుడగుతుందని పడింది. పోతన గారు రాసిన దానిలో అలా లేదు. ప్రాచీన పత్రికను చూస్తే ఉదస్తనేత్రుడు కళ్ళు తేలవేసి గుడ్లు తేలవేశాడు అన్నది. ఇక్కడ ఎందుకు దిద్దారో నాకు అర్థం కాదు. ఈ ప్రచురణకర్తలు రక్తనేత్రుడగుతుందని దిద్దారు. అది అలా ఉండకూడదు, ఉదస్తనేత్రుడని చదవలసిందని కూడా భాగవతం చూసిన వాళ్ళకి చెబుతున్నాను. ఎందుకంటే ప్రాచీనంగా అతను పోతన గారు దస్తూయుతుడు ప్రతి కూడా ఉన్నది. అది కొత్తగా అట్టుపడినటువంటి ప్రతులు ఉన్నాయి మనకి. ఆ ప్రతుల ఆధారంగా ఉదస్తనేత్రుడు అన్నది అది ఎలా ఉంటే సరే అని అనుకోకూడదు. పోతన గారు ఏ భావంతో ఆయన రాశారో ఆ పదాన్ని మార్పు చేసే అధికారం మనకి లేదు. ఎందుకు ఈ ప్రింటింగ్లో ఇలా చేశారో నాకు అర్థం కావడం లేదు. ఆ ప్రచురణకర్తలు అవసరమైతే అడుగుతాను నేను. ఉదస్తనేత్రుడు అని తెలిసి రక్తనేత్రుడు ఎందుకు అన్నారా అని అడగదలుచుకున్నాము ఈ పుస్తకం చూశాను కనుక. అంచేత ఏమిటంటే ఒక్క మాట మనం మార్చే అధికారం మనకి లేదని ఆ పోతనా మార్చేది ఎలా చేసి స్థిరత వహించవలసిందే తప్ప రెండవ మాట చెప్పడానికి మనకి ఎట్టి అవకాశం లేదు. ఉదస్తనేత్రుడవుతూ అప్పుడు ఇలా పోరాడేటువంటి సమయంలో ఏమైంది అంటే పంకజోదరు పాణ్యాహతి పిలిచిన చోట ఒక్క పోటీ ఇక్కడ పొడిచారు. ఈ ఊప మీద పొడిస్తే దర్శించుతూ ఆ కళ్ళు తేరేసి చూస్తున్నట్టు వాడు చూస్తూ సత్య దుర్భరితోత్తముడు వెంటనే మరణం పొందు. కళ్ళు తేరవేసి ఆ వరాహమూర్తి అయినటువంటి మహావరాహ స్వరూపావతారుడే మహావిష్ణువు యొక్క ముఖాన్ని ఎలా చూస్తూ ప్రాణం వదిలేశాడు. అదృష్టం అంటే వాళ్ళు తిన్నారు పోతన గారు. ఏమిటి అదృష్టం అంటే ఏమిటి అదృష్టం ఏమొచ్చింది వాళ్ళు చెప్పిన అదృష్టం సత్య అదృష్టం ఏమిటి అంటారు. పాణ్యాహతి సత్య దుర్భరితోత్తముడు దైత్యవల్లభుని సౌభాగ్యంబుతానెట్టిదో. ఎంత అదృష్టవంతుడో దాన్ని. ఎంత అదృష్టమో తెలుసుకున్న వాడిది తర్వాత జన్మలో వాడికి అదృష్టం పట్టిందండి. ఎందుకు పట్టిందో తెలుసునా? వాడే హిరణ్యాక్షుడు కుంభకర్ణుడై పుట్టాడు. కుంభకర్ణుడు ఏదో తప్పులు చేసినట్టుందా అండి? నిర్దయ కావాలనుకున్నాడు వరం. నిద్రాన్ని వాడు నోటప్పుడు వచ్చింది సరస్వతి కటాక్షం వల్ల. అలాగే 6 నెలలు నిద్రపోవడం, భోజనం చేయడం, మళ్ళీ నిద్రపోవడం, మళ్ళీ 6 నెలలకు లేదు. ఒక్క పాపం ఉందని వాడు చేసింది. ఒక్క పాపమే. రావణాసురుడు ఇంకా మన స్త్రీ వ్యామోహ పాపాలు యజ్ఞోత్సవాలు చేశాడు. కుంభకర్ణుడు ఏమైనా చేసినట్టుందా? బ్రహ్మగారి వరంలో అలా పలిగిపోయి గాఢ నిద్ర పట్టేసింది. అంచేత వాడు చాలా అదృష్టవంతుడు. ఇంచేత భగవంతుని యొక్క ముఖాన్ని గుడ్డు తేల వేసి మరణ సమయంలో చూస్తూ మరణించాడుగా సుఖ నిద్ర పట్టే యోగం కలిగిందని మనకి భాగవత రామాయణాన్ని వ్యాఖ్యానం చేసి 2 పెద్దలు మనకి తెలియజేశారు. అదృష్టవంతుడు యొక్క వాడు ఆ నిద్రపోయిన సోమని చాలా అదృష్టం. ఇంచేత ఏ పాపము చేయదు. పుణ్యమనే పాపాలు లేవు. పుణ్య పాపాలకి అతీతమైనటువంటి స్థితిలో సమాధి తుల్యమైనటువంటి నిద్రని వాడు. అంటే సమాధి అయితే తరించడానికి అవకాశం ఉంది. కానీ మళ్ళీ దద్దవస్తుడై పుట్టాడు కదా, సమాధి శాపం ఉంది కనుక పుట్టాడు. కానీ ఏ విధమైన పాపం చేయని వాడు కుంభకర్ణుడు. అయితే ఆ యుద్ధంలో నువ్వు లేచిన తర్వాత వచ్చాక మాత్రం వాడను తినేసాడు వాడు. ఆ తర్వాత అంత గితం వాడు చేయలేరు కదా. భయపడిపోయి సరస్వతీదేవులు ప్రార్థిస్తే అతను నాలుగు మీద ఉంటే తద్రీత్య నిద్ర అనే పదవ షణ్మాసముద్రమి నిద్రింప ఒక్కనాడశనముందంగే అని అడిగాడు. అయ్యో ఇలా మనం చేయకోని అనుకున్నాడు. అలా నిద్రపోయాడు. ఆ నిద్ర అలా పట్టేసింది. అందుచేత ఏమన్నారంటే పోతనామాచులు అన్నల్లో సత్య దుర్భరితోత్తముడు దైత్యవల్లభుని సౌభాగ్యంబుతానే ఎట్టిదో. ఎంత అదృష్టవంతుడయ్యా భావిలో కుంభకర్ణుడుగా ఉన్నాడు. ఏ పాపము చేయకుండా వాడి జీవితం నడిచింది. అది స్ఫురింప చేయడం కోసమని గుణీభూత వ్యంగ్యము అలంకారికంగా పోతనామాచులు పద్యపదాన్ని ఎక్కడ చక్కగా రచన చేశారు. సరే అది లెక్క పెట్టండి. ఇంతకీ హిరణ్యాక్షవరాలు ఏమిటి అని ప్రశ్న వేసుకున్నాం కదా. రావాలి కదా. హిరణ్యకశిపుడు కదా వరం కోరితే సప్తమస్కంధంలో 18 చదవక తప్పదు. ఊరుకు చదువు చేస్తారు. గాలి కుంభిని అగ్ని అంబూల ఆకాశ స్థలి దిక్కుల రేలం ఘస్రముల దమస్రవల భూరిగ్రహ లక్షోమృగ యాళాది నరాది జంతు కలహ వ్యాప్తి సమస్త్రశస్త్రాడి మృత్యువులేని జీవనములో నాడు హిరణ్యకశిపుడు. దానికి నేను వ్యాఖ్యానం చేయకూడదు, నా భాగం కాదు కనుక. కానీ హిరణ్యాక్షుడు ఏమైనా అసలు ఉంది అంటే వీడు కూడా బ్రహ్మాండ గురించి తపస్సు చేశాడు. మనకి పురాణాలు ఇతర పురాణాల్లో వ్యాసుల వారు అసలు ఇక్కడ చెప్పలేదు. కానీ వీడు తపస్సు చేస్తే హిరణ్యకశిపుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వినయంగా నమస్కారం చేశాడు. వీడు కళ్ళు తెరిచి హిరణ్యాక్ష లేదంటే కళ్ళు తెరిచి మీరెవరని అడిగాడు. వీడు బ్రహ్మగారు అంటారు ఇవ్వండి. నేను ఆయన బ్రహ్మనే, నువ్వు నన్ను గురించి తపస్సు చేసావు, వరాలు ఇవ్వడానికి వచ్చారన్నాడు. మీరు నాకు వరాలు నేనే ఇస్తానన్నాడు. అంతటి వాడి వీడు. అంటే హిరణ్యాకశిపుడు కంటే ఇంకా 10 ఆకులు ఎక్కువ చదివిన వాడే కదా.
నేనేవారు నువ్వు నాకు ఇవ్వడం కాదయ్యా, ఏదో వరం కోరుకోవాలి మరి నువ్వు, నేను లేకపోతే నేను ప్రత్యక్షమైనందుకు ఏదో సార్థకత ఉండాలి కదా. బ్రహ్మగారు బతిమాలుకుంటే ఒక మాట అన్నాడు, నేను కోరే వరం ఏమిటో తెలుసునా, నాకు రథాలు అక్కరలేదు, గుర్రాలు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, కాలినడక సైన్యం నాతో తోడుగా రావాల్సిన పని లేదు. ఎవడైనా అంగబలం అర్థబలం కావాలని కోరుకుంటాడు. వీడు ఏమని కోరుకున్నాడు, ఎందుకు అక్కర్లేదు అంటున్నానంటే, రథం అక్కర్లేదు ఎందుకు అంటున్నాడంటే, హిరణ్యాక్షుడు రథం ఉంటే గాని ఎక్కడికి వెళ్ళలేడని నన్ను అశక్తుడుగా చెప్పుకుంటారు. ఇలా ఎవరైనా అన్నాడండి. అలాగే గుర్రం మీద ఎక్కి వెళితే, గుర్రం ఎక్కితే గాని ఎక్కడికి వెళ్ళలేడు అని అశక్తుడుగా భావించుకుంటారు. ఏను ఎక్కితే గాని వెళ్ళలేడని అనుకుంటారు. కాలినడక సైన్యం బాడీ గార్డ్స్ ఉంటేనే రక్షణ చూసుకోలేడని అంటారు. నాకు ఎవరో అక్కర్లేదు. ఇలా విడ్డూరంగా లోక విరుద్ధంగా వరాలు అడిగాడు కనుక పురాణాల్లో ఉన్న ఈ కథను పురస్కరించుకొని హిరణ్యాక్షవరాలని పేరు వచ్చింది. ఇది భాగవతంలో లేదు ఈ విషయం. భాగవతంలో ఈ విషయం మాట వీడు తపస్సు చేసిన మాట లేదు. విష్ణు పురాణం ఉంది. విష్ణు పురాణం పెద్ద ప్రతి ఉందండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటిది విష్ణు పురాణంలో విషయం. ఇందులో విష్ణు పురాణం వస్తుంది కదా ఆదివారం, అందులో ఆ విషయాలు రాకపోవచ్చును కానీ అంటే ఆ ఒక అధ్యాయంలో ఈ విషయం చెప్పబడి ఉన్నది. హిరణ్యాక్షుడు చేసిన తపస్సులో ఏదీ సహాయం అక్కర్లేదు అని అడిగాడు. అయితే ఒకటి నాకు గర ఉంది కనుక అన్ని పనులు నీకు అంచేతన ఘనగదకే ఎల్లపూని అసురా ఘనగమైన గర, ఆ ఘనగదని 2-3 సార్లు పోతనామాసులు ప్రయోగించడంలో వీడు ఆ గర ఒక్కదాన్ని నేను అమ్ముకున్నాడు తప్ప మిగిలినటువంటి సైనికులు విష్ణులో కానీ సైనికులు తీసుకువెళ్ళాక రథం మీద వెళ్ళాక కాలినడక వెళ్ళి మళ్ళీ కాలినడక రసాలు వచ్చాడు. నేను వెళ్ళగలనని ఆ విధంగా లోకలు ఎవరూ అడగనట్టుగా లోక విరుద్ధంగా వరాలు కోరాడు కనుక హిరణ్యాక్షవరాలని పేరు వచ్చిందని మన పురాణాల్లో ప్రసిద్ధమైన విషయం. ఆ పురాణ కథ చూసుకుంటేనే కానీ మనకి సందేహం తీరదు. ఇది విషయం. ఇది హిరణ్యాక్షవరాలు. హిరణ్యవరాలు కొడితే ఈ పేరు ఎందుకు వచ్చిందంటే సందేహం తీరాలి కదా. మరి అన్ని సందేహాలు తీర్చడానికి వివిధ గ్రంథాలు ఉన్నాయి. వాటల్లో ఉన్నటువంటి వీటన్నిటి విష్ణు ధర్మోత్తర ఖండాలని 10 భాగాలు ఉన్నాయి. వాటల్లో చాలా విశేషాలు మనకు కనపడతాయి. మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో ప్రతి విషయం కూడా ధర్మశాస్త్ర విషయాలు ఉంటాయి, పౌరాణిక విషయాలు ఉంటాయి. విష్ణు ధర్మోత్తర ఖండం. అలాగే ఇప్పుడు పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారిని హైదరాబాద్లో ఈ కొన్ని పురాణాలు ప్రింట్ చేస్తున్నారు. అంటే కొంతవరకు చేశారు. ఇప్పుడు గరుడ పురాణం దాకా వచ్చింది. గరుడ పురాణం ఏళ్లలో చదవరు, పురాణాల్లో చెప్పించుకోరు. అది ఆ విషయం అందులో ఏదైనా ఉంటే ఇతర పురాణం చెబుతూ చెప్పడమే కానీ సంప్రదాయ సిద్ధంగా గరుడ పురాణం చెప్పడం అనేది లేదు. అయినా అది చూస్తే భయం వేసిపోయి నిద్రట్టదు అన్నం సహించదు. భయంకరంగా ఉంటుంది యమలోక వర్ణం. అయితే ఆ ప్రకారం గరుడ పురాణం కూడా ఈ మధ్య అచ్చు వేయించారని విన్నాను నేను. దేవీ భాగవతం వేయించారు, బ్రహ్మ వైవర్తం వేయించారు, బ్రహ్మ పురాణం వేయించారు. ఇవన్నీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారని అక్కడ మహానుభావులు ఆయన ఈ పనులు చేస్తున్నారు. హైదరాబాద్లో అశోకనగర్లో అక్కడికి వెళ్ళే సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఈ మధ్య అయిన పురాణాలు పెట్టేయంటే అవి కూడా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. విష్ణు ధర్మోత్తర ఖండాలు కూడా వాళ్ళు వేయిస్తున్నారు. ఇది సంగతి. కావలసినటువంటి వాళ్ళు ఆ అడ్రస్కి వెళ్ళి ప్రయత్నం చేసుకోవచ్చు. గుర్తు చేయడం కోసం ఈ మాటలు చెప్పాను. అంతకంటే సరే. ఇంతకీ హిరణ్యాక్షుడు యొక్క వృత్తాంతం ఏమైందన్నమాట. వాడి యొక్క కథ అలా ముగిసిపోయినది. ముగిసిపోతే వాడు ధన్యుడైనాడు. మహావిష్ణుడు యొక్క పిడికిటి పోటు తిని కళ్ళు తేరవేసి చూస్తూ ప్రాణం వదిలేశాడు. దైత్యవల్లభుని సౌభాగ్యంబుత అనే ఇక్కడికి 3వ స్కంధంలో ఉన్నటువంటి హిరణ్యాక్ష వధని పూర్తి చేసిన 1/4 గంట మాత్రమే ఉంది మనకి టైం. ఇప్పుడు ఏం చేయాలంటే భాగవతోపన్యాసం సప్తాహ దీక్షగా చెప్పుకున్నాం మనం. 7 రోజులు చెప్పిన తర్వాత కళ్యాణ ఘట్టం చెప్పకుండా ఆపు చేయకూడదు. అది సంప్రదాయం కాదు. ఏదో చెప్పేసేసి అక్కడ ముందు మొక్కగా ఆపేయకూడదు. కళ్యాణ ఘట్టం కూడా చెప్పాలి. కానీ దశమస్కంధం వేరెవరో ఇంకో ఉపన్యాసకులు చెబుతారు, అయినా వాళ్ళు చెప్పాలి. అప్పుడు 7 రోజులు చెప్పించిన తర్వాత ఆ 7వ రోజుని రుక్మిణీ కళ్యాణం ప్రతి వక్త చెప్పవలసిందే. ఇది నియమం. ఇది ఆ నియమానికి కట్టుబడి మరి దశమస్కంధంలోది అయినా మనం 2వ, 3వ స్కంధాల్లో చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా అది స్పృశించకుండా విడిచిపెడితే అది దోషం అవుతుంది కనుక అందుచేత రుక్మిణీ కళ్యాణ కథలోకి మనం వెళదాం. కళ్యాణాత్మకమైన విష్ణు కథ ఆకర్ణించు ముక్త వైకల్యుణ్ణెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుతుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగంబల్కవే రుక్మిణీ కళ్యాణం వినంగ నాకు మదిలో కౌతూహలం వైజరిన్.
రుక్మిణీ కళ్యాణం చెప్పమని పరీక్ష మహారాజు ఎన్నిసార్లు విన్నా భగవంతుడికి అసలు వినాలనే ఉంటుంది. రుక్మిణీ స్వామి పరంగా జరిగేది కళ్యాణం, మానవ పరంగా జరిగేది వివాహం. వివాహం అంటే ఏమిటో తెలుసుకున్న అర్థం. మా మ్యారేజ్ అండి, వెడ్డింగ్ కార్డు ఇదిగోనండి, ఉల్లాసంగా ఇచ్చేస్తున్నారు కదా, పెళ్లి కొడుకులు ఇచ్చేస్తున్నారు, పాపం పెళ్లి కూతురు ఇచ్చేస్తారు. వీళ్ళు ఏమిటో తెలుసా, వివాహం వివాహం వివాహ వివాహ మహోత్సవంలో అందరూ దయచేసి పదార్థుల చెందిన తాంబూలాలు సత్కారములు ఇంత శుభలేఖలో ఉంటుంది వివాహం. నిజంగా వివాహం అన్న పదాన్ని అక్షరశః తీసుకుంటే ఏమర్థం ఇస్తుందో తెలుసునా, మనకి మతిపోదు. ఈ విశేషమైన వాహము బరువు అని అర్థం. అదివరికి నేను కొత్త బరువు నెత్తిమి పడిందని అర్థం. ఇది హెక్రాటిజం చేస్తే నేను కొత్త బరువుని నెత్తిమి పడింది, కొత్త బరువుని నెత్తిమి పడింది, వాడు పెళ్ళిపోకూడదు, జన్మ వాడు పెళ్లి చేసుకుంటాడు. ఈ విశేషమైన వాహము బరువు అని అర్థం. అదివరికి లేనట్టు ఏరికి ఫ్రీగా ఉన్నావు, ఇటు మీద కొత్త బరువు నీ నెత్తి మీద వచ్చి పడిన అదే మరిగా హైప్రాటిజం చేస్తే ఎవడు మ్యారేజ్కి అంగీకరించదు. కానీ అలా చేయలేదు, అంతా నీట్గా ఆనందంగా వెళ్ళి గారు ఇలా చెప్పమనే అంటే బాధ్యతలు చాలా ఉన్నాయని అర్థం వివాహంలో. కానీ ఇంకో అర్థం కూడా ఉంది. వివాహం అంటే ఈ విశేషమైన వాహనం అది బరువైనా బరువు అని అనిపించదు. బరువే కానీ బరువు అని అనిపించదు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఎలాగంటే భార్యకి చీర తెచ్చిపెడతాడు, 100 రూపాయలు చీర తెచ్చిపెట్టాడు అని చెప్పి వివాహం అయిన కొత్తలు. వీడు వెళ్ళి 400. అతనికి రుక్మిణి మొదలైనటువంటి 5 కుమారులు ఉన్నారు. అందరూ కడగొట్టు చెల్లెలుగా రుక్మిణీదేవి లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా అవతరించింది. అలా పెళ్లి పెద్దదవుతూ ఉన్నది. దివ్య అనన్యాదృశమైన సౌందర్యంతో పెరుగుతూ ఉన్నది. ఆమె కారణంగా పడమటి దిక్కులే అంటే నెలపొడుపు వల్ల ఎంత శోభ వస్తుందో అలాగే భీష్మ మహారాజు యొక్క గృహానికి ఎంత శోభ వచ్చింది అని చెప్పారన్నమాట. బాలేందు రేఖతో వచ్చిన లాలిత అపరదిక్కులాగున ధాత్రీపాలు నిగేహం మెరసను బాలిక. మీ 5 మగ పిల్లలన్నా వాళ్ళ వల్ల కళాకాంతి లేదా పంపచ్చు. దేనివల్ల ఉన్నది రుక్మిణీదేవి అనే స్త్రీలకు ఎంత ప్రాతినిధ్యం ఉన్నదో ఆడపిల్లలకి ఎంత అగ్రస్థానం ఉన్నదో ఈ పద్యాన్ని బట్టి కోతరామాచులు అని తెలియజేశారు. బాలేందు రేఖతో వచ్చిన లాలిత అపరదిక్కులాగున ధాత్రీపాలు నిగేహం మెరసను బాలిక జన్మించి ఎదుగు భాసురమగుతును. అలా ఉంటుంటే పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు శముషి సింధువులై విచారములు చేయగా వాటల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునడ చాలా విరోధము చూపి మత్త పుష్పంధై వేణినిత్తు శిశుపాలు నకంచుతలంచనందుడై. అందరూ కూడా కృష్ణ పరమాత్మ నుంచి వివాహం చేద్దామన్నారు. కానీ ఆ రుక్మి అన్నటువంటి వాడు ఉద్ధతుడు, వాడు తల్లిదండ్రులను కూడా లెక్క చేయడం అవసరం చంపేస్తాడు కూడా. కౌసులు లాంటి వాడు రాక్షసాంశతో పుట్టినవాడు. అందుకని అలా పనికిరాదు, నేను శిశుపాలుడికి ఇచ్చేది. శిశుపాలుడితో వారి వరుస కుదరదు. మేనత్తమైన మామ బిడ్డల వరస కృష్ణ పరమాత్మతో వస్తుంది. కనుక ఆ కృష్ణ పరమాత్మ మేనత్త కూడా అన్నా చెల్లెల వరస అవుతుంది. వరస కాకపోయినా అలా నిర్ణయించాడు. అది చూడండి, వరస వాయు వరుసలు కూడా లేవు వాడు నిర్ణయంలో. ఆ రుక్మిణి వల్ల అంటే ఆ మాట తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి అన్న తలంపుత అనేది అన్నవని ఒక ఆప్తుడైనటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అగ్నిజ్యోతుల వారి దగ్గరికి. ఈ అగ్నిజ్యోతుల వారి గురించి ఇతర పురాణాల్లో చెప్పారు. చిన్ననాట విద్య చెప్పిన గురువు. భాగవతంలో ఆ మాట కనిపించదు మనకి. చిన్ననాట విద్య చెప్పినటువంటి గురువు ఆయన. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అంటోంది కదా, గణపతంచెన్నుడు రుక్మి నన్ను చెజ్జునకి ఇచ్చదనంతునున్నవాడు, వాడు నన్ను శిశుపాలు ద్వారా చూస్తున్నాడు కనుక ఇన్ని విధంబులందని బుధేశ్వర మీరు ద్వారకానగర వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మతో చెప్పి ఆయనకి అర్ధాంగలక్ష్మి భాగ్యాన్ని నాకు కలిగించవలసిందని చెబితే అప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఉత్తరం రాసి ఇచ్చింది అని అపోహపడుతున్నారు. అలా మనం చెప్పకూడదు. కానీ ఉత్తరం రాసి ఇవ్వలేదు. రుక్మిణీదేవి ఈ మాటలు ఆ అన్న మాటలు చెప్పారట అగ్నిజ్యోతుడు. లేఖాపూర్వక వివాహపూర్వం ఉత్తరములు రాసుకుంటే అయుక్షీణం ఉంది ధర్మశాస్త్రంలో. వివాహం అయిన రోడ్డు ఉత్తరాలు రాసుకుంటే తగదా లేదు. వివాహం కాకుండా ఉత్తరాలు రాసుకుంటే దంపతులకి ఆయుక్షీణ దశ కలుగుతుంది, వాళ్ళ దాంపత్యం చిరాయుష్మంతగా ఉండదు అని గౌతమ ధర్మ సూత్రాల్లో చెప్పబడి ఉన్నది. అందుచేత శాస్త్రీయ మార్గంలో సంచరించేటువంటి రుక్మిణీదేవి ఉత్తరం రాసి మాత్రం ఇవ్వలేదు. చాలా మంది చెప్పడంలో కూడా ఉత్తరం రాసిచ్చిందని అట్రాక్షన్ గా అంటున్నారు, కానీ సమంజసం కాదని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఉత్తర సందేశం వచ్చింది తప్ప ఇలా నీతో చెప్పమన్నదంటే ఆ మాట చెప్పాడు తప్పుడే అదేం కాదు. వెళ్ళేసరికి ఆ సింహాసనం కూర్చుని కృష్ణుడు మాతో లేచి ఆయన గౌరవించి ఎంతో ఆదరించాడు. ఆదరించి ఇంత గౌరవం ఎందుకు చేశారో తెలుసు అన్నాడు. ప్రాప్త లాభం ఉచిత మానసులకు
నాకు వినతులే వచ్చిన దానితో సంతోషపడే మంచి స్వభావం కలిగిన వాళ్ళకి నేను నమస్కరిస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడి చేత నమస్కరింపబడతారంటే ఆశ లేకపోతే, దురాశ లేకపోతే వచ్చిన దాంతో ఎవరైతే సంతృప్తి చెందుతారో భగవంతుడు నమస్కారం చేస్తాడు. అది ప్రధాన. మనకి నమస్కారం చేయాలని కోరం, కానీ భగవంతుడి యొక్క ఆశీస్సు మనకి సంపూర్ణంగా ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. అంచేత మనం దురాశలోనే ఏ విధమైనటువంటి పద్ధతిలోనూ మనం ఉండకూడదని అర్థం. వచ్చిన దానితో సంతృష్టి పడే స్వభావం లేకపోతే భగవంతుడికి దూరం అయిపోతాడు వాడు. అదే వాడ భగవంతుడు అగ్ని జ్యోతులతో ప్రాప్తలాభముదిత మానసులకు వినతులేనట్టు సర్వభూత వృత్తములకు వినతులే. స్పష్టంగా తెలుగు పద్యంలో కూడా సంస్కృతంలో కూడా ఇలాగే ఉన్నది. అలా ఆదరించి అంత గౌరవం చేసిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ప్రశ్నిస్తే, ఇలా అన్నదయ్యా నీతో ఈ మాటలు చెప్పబడింది, చెప్పమని అన్నది శ్రీయుగాకార మానినీజిత్ భువనమోహన. ఓ భువనమోహన, భువన సుందర. భువనమోహన అంటే అర్థం లేదు, భువనేషు మోహన, భువనమోహన అంటే అన్ని లోకాల్లోనూ అందమైన వాడని అర్థం. భూ తీసేసేది వనమోహన, వనేషు మోహన, వనమోహన. బృందావనంలో చాలా అందంగా సంచరించిన వాడని అర్థం. అది కూడా తీసేది. భూ తీసేది, వా తీసేది. నమోహన నవిద్యతే మోహన యస్మాత్ సహ నమోహన. నీ వంటి అందగాడు ప్రపంచంలో లేడు. ఒక్కొక్క అక్షరం ఉంచితే ఒక అర్థం. అన్ని ప్రపంచాలు అందమైన వాడని అర్థం ఇస్తే భువనేషు మోహన, భువనమోహన, వనేషు మోహన, వనమోహన, నవిద్యతే మోహన యస్మాత్ సహ నమోహన అని ఇలాగా సంస్కృత భాషలో ఇటువంటి అద్భుతమైన ప్రక్రియ ఉన్నది. ఆ మాటలు చాలండి మనకి. అంటే అన్ని విధాలుగా స్తోత్రం చేసి భువన సుందర అని భూతనామాచులు అన్నారు. భువన మోహన అని భువనమోహన ఇట్టే భువన సుందర సంస్కృతంలో ఉన్నది. ఏదైనా అర్థం మాత్రం ఒకటే. అందుచేత ధన్యం లోకమనోభిరాము కుల విద్యా రూప కారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు. నిన్ను ఏ కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాల రామము రాజజ్ఞానేక పసింహ నా వలననే జన్మించే. నేనే కాదు మోహించింది, ఏ కన్యలైనా నిన్ను మోహిస్తారు. కాబట్టి తాను వివాహం చేసుకునే వరుణ్ణి నేను మోహించాను అంటుంది. కానీ ఇతరమైనటువంటి స్త్రీలు మోహిస్తున్నారు. ఏ స్త్రీ కూడా ఇష్టపడదు ప్రపంచంలో. నిన్ను ఆ స్త్రీలు నిన్ను కోరుతున్నారు అని అభినందన పురస్కరంగా ఎవరూ చెప్పరు. కానీ రుక్మిణి ఎందుకంటూ ఉందో తెలుసునా? ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏ కన్య కోరరు. ఇందులో మనకు ఒక సిద్ధాంతం ఉన్నది. ఎలాగంటే స్త్రీ ప్రాయమే పురుషుల వరకే మనం కూడా స్త్రీలమే. భగవంతుడు ఒక్కడే ఉత్తమ పురుష. పురుషుడైన వాడు భగవంతుడు ఒకడే. ఆయనకి పురుష రూపంలో ఉన్నటువంటి జీవులు కూడా స్త్రీలే. అంటే పురుషులు స్త్రీలు లోక వ్యవహారంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషుల ఏర్పాటు వేరే ఉండవచ్చును. కానీ మొత్తం మీద పురుషులు కూడా స్త్రీలే అని పరతంత్రుని అర్థం. భగవంతుడి యొక్క ఆజ్ఞకు లోనైన వాళ్ళని అర్థం. భగవంతుడి చేత పోషింపబడే వాళ్ళని అర్థం. అంచేత భగవంతుడి చేత పోషింపబడే అనుగ్రహానికి పాత్రులైన సర్వ జీవులు కూడా కన్యలే గనక ఈ భాగవతోత్తరంలో కన్యా సదృశులే గనక ఏ కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాల రామము రాజజ్ఞానేక. అంత భావంతో మాట్లాడుతూ ఇలా చెప్పమన్నదయ్యా అన్నాడు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాయసో గోమాయు కోరు సందమున మత్తుడు చైత్యుడిని పదంబు జైన నన్ను వడిగా కొనిపోయదనంటున్నవాడు ఆధమాధముండెరుగలు అద్భుతమైన భవత్ ప్రతాపము. ఈ శక్తి వాడికి తెలిసి సింహము పాయసము నక్క కోరినట్టుగా ఉంది. అలాగే వన్యమృగాల ఛానల్లో చూడండి, ఒకసారి తెలుస్తుంది. అక్కడ నక్క ఈ పక్కన ఎక్కడో ఉంటుంది. అక్కడ సింహం ఏదో జంతువులు తల్లి దాని మాంసం తింటోడు. అక్కడికి వెళ్ళలేదు. ఇది సరిగ్గా అదే ఉదాహరణ. అలాంటి టీవీ చూసారా? ఆ దగ్గర ఉందా వేళ? లేక దివ్య జ్ఞానంతో పోతనామాచులు రాశారా? లేక వ్యాసుల వారే రాశారు. గోమాయు మృగపదే పరిమంపుజాక్ష. అదే ఉదాహరణ. గోమాయుని సంస్కృతంలో వ్యాసుల వారు రచిస్తే వ్యాసుల వారికి ఔషావశ సంజాతులు పోతన వారు కూడా ఆ ఉదాహరణ వదిలిపెట్టి కూడా గోమాయుని శబ్దాన్ని వాడడంలో గొప్ప ఔచితి ఉన్నది అని మనం గ్రహించవలసిన అవసరం. గోమాయు కోరు సందమున నన్ను ఆశిస్తున్నాడు వాడు. అధమాధముడికి ఏం తెలుస్తుంది? వ్రతము దేవగురు జన్మ బుధ సేవల్ దాన ధర్మాదుల గత జన్మమున ఈశ్వరుని జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తెలియని వసుదేవనందనుడు నా చిత్తే. నేను పుణ్యకార్యాలు చేసి ఉన్నట్టయితే నాకు కృష్ణ పరమాత్మయే భక్తగా అవుగాక అని అనేక విధాలుగా ఇలాగ సందేశం పంపిందయ్యా. అదే కాకుండా నువ్వు వచ్చి వెంటనే రాక్షసులు చేసుకునే పెళ్ళని అర్థం కాదు. 8 వివాహాల్లో ప్రాజాపత్య వివాహం, అలాగే రాక్షస వివాహం, గాంధర్వ వివాహం అని, బ్రాహ్మణ వివాహం అని రకాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం శకుంతలాదుష్యంతులది గాంధర్వ వివాహం.
శత్రువుల్ని జయించి తన యందు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కన్యని వివాహం చేసుకుంటే ఆ వివాహం పేరు రాక్షస వివాహం. అంతేగాని రాక్షస వివాహమున నన్ను రాక్షస వివాహ రీతిలో తీసుకుని వెళ్ళవలసింది. ఈ రాక్షస వివాహం కదా అని ఒక బ్రాహ్మణుడు వెళ్ళి అందరినీ చావగొట్టి ఆ కన్య వివాహం చేసుకుంటే అది బ్రాహ్మణుడికి, ఒక క్షత్రియుడికి మాత్రమే విహితం. అది ఇంక ఏ వర్ణం వాళ్ళకి అధికారం లేదని. పైగా అదొకటి బ్రాహ్మణుడు వెళ్ళి కృష్ణుడు ఎలా చేశాడయ్యా, నేను కూడా రాక్షస వివాహం చేసుకున్నా బలవంతంగా చేసుకుంటే పాపం వస్తుంది వెళ్ళి. ఆ పని బ్రాహ్మణుడు చేయకూడదు, చాలా దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే అది క్షత్రియుడికి మాత్రం, కృష్ణ పరమాత్మ క్షత్రియుడు కనుక, వసుదేవ నందనుడు కనుక ఆయనకి చెల్లింది ఆ విషయం. అంతేనే కానీ ప్రతివాడు కూడా నేను రాక్షస వివాహం చేసుకున్నాను, గాంధర్వ వివాహం చేసుకున్నాను అంటే చెల్లవు. అది క్షత్రియుడికి మాత్రమే విహితం. గాంధర్వ వివాహం కానివ్వండి, రాక్షస వివాహం కానివ్వండి, ఎవరెవరికి ఏది విహితమో ఆ విహిత కృత్యాన్ని మానివేసి మనం వాళ్ళు ఎలా చేశారు మనం కూడా ఆచరిద్దామంటే అది పాపం అవుతుందని కూడా తెలుసుకోవాలి. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెళ్ళి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునని కొనుకోము అంటే నువ్వు రాక్షస వివాహంతో తీసుకుని వెళ్ళవలసింది. నేను అక్కడ గౌరీదేవిని పూజ చేయడానికి వెళ్తాను ఆ ఊరి వెలుపల ఉన్న ఆ శివాలయానికి. అక్కడ ఆ సమయానికి రథాన్ని అక్కడికి తీసుకొచ్చిన సాంకేతిస్తారని చెప్పి ఇలా తీసుకు వెళ్ళవలసిందని అని సందేశం పంపిందయ్యా. అంటే తప్పకుండా నువ్వు శత్రువుని చేసి వివాహం చేసుకోవన్నారు. విచ్చేయము శత్రుల నురుము చేయము చేయము శోభనం విలన్ అని చెప్పారు. నీకు తప్పకుండా వివాహం అవుతుందని ఆయన అగ్నిజ్యోతుల వారు అన్నారు. కనీయం నీకు నా తలపు గాఢము కొడుకు నాకు కూడా ఆమె భక్తురాలు అక్కడ ఎందుకు వలసడం కాదు, కేవలం లౌకికమైన ప్రేమ కాదు, భక్తి తత్పరత ఉన్నది రుక్మిణీదేవిలో. ఆ భక్తి తత్పరతకి సంతోషించి ఆ భక్తురాల్ని మాత్రం ఎప్పుడూ కూడా అన్యాయం జరగకూడదని శత్రువుని జయించి నేను తప్పకుండా రాక్షసులు వాళ్ళు వివాహం చేసుకుంటారు అని రథారూఢుడే అగ్నిజ్యోతిని వెంటబెట్టుకు బయలుదేరితే బలరామస్వామి ఆయన కూడా సైన్యాన్ని సరిగ్గా మొన్న ఎప్పుడో ఇదే విషయం చూపించాడు. సాయంకాలం 6 వచ్చేసిన శ్రీకృష్ణలో ఇదిగో ఇదే ఘట్టం చూపించాడు. అది చూపించారు ఉపన్యాసానికి. 7 గంటల కదా 6 to 6:30 మా టీవీలో ఆ దృశ్యం చూపించాడు. అలాగే అవి కూడా మనం చూడాలి. బలరామస్వామి నాగేరు పట్టుకు వాళ్ళందరినీ లాగేసుకోవడం సరే, ఆ రుక్మిణిలో జరగవలసినటువంటి శీర్షముండవ సత్కారం చేయడం అవన్నీ కూడా మనం ఇక్కడే ఈ టీవీలోనే చూడడం కూడా జరిగింది. కనుక ఏమిటి అంటే వీళ్ళు బయలుదేరి బలరామకృష్ణులు వచ్చారని భీష్మక మహారాజు గౌరవం ఉంది వాళ్ళ పట్ల. వాళ్ళకి విడిది ఇప్పించారు, కూర్చోబెట్టారు. ఆ కృష్ణ పరమాత్మని వీళ్ళందరూ ఈ వచ్చే ముందు ఏం జరిగిందంటే రుక్మిణీదేవి కంగారు పడిపోతూ ఉన్నది. ఈ శిశుపాలాదులందరూ వచ్చారండి. లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసము దీనినో వృత్తాంతము బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడేటిగింతడసే నా యత్నము సిద్ధించును భగ్నం వైతనును విరించుకుతమే మహాప్రవాహం వచ్చారండి. లగ్నం సమీపిస్తోంది. శిశుపాలాదంతా వచ్చేశారు. నా అదృష్టం ఎలా ఉందో అగ్నిజ్యోతుల వారు రాలేదు. అయినా ఆయన అలిసిపోయినాడా మార్గ మధ్యలో గంగా భూసురుడేయను నడుమ మార్గ శాంతుడై జిక్కెను ఈయన కృష్ణుడికి తప్పుగా గలచెను ఇచ్చేసెను ఈశ్వరుడు అనుకూలింపతలంతును తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింపనిరుంగును ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. రుక్మిణీ కళ్యాణం వీరినటువంటి కన్యకలకి వివాహం అవుతుంది. వాళ్ళ కళ్యాణం ఏంటి, వెనక్కి వెళ్ళవడం ఏంటండి, ఏం సంబంధం ఉంది అని ప్రశ్న వేస్తారు ప్రామాణ్యం లేనివాడు. కానీ ఎందువలన వివాహం జరుగుతుందో ఈ పద్యంలోనే ఉంది. ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో అంటే ఆర్యా మహాదేవి అంటే పార్వతీదేవి అని అర్థం. ఓంకార పంజర శుచీం ఉపనిషదు ధ్యానకేళి కలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీ. మనం కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు చదువుకునే శ్లోకం. ఇది శుభప్రదమైన శ్లోకం. ఆర్యాదేవి స్తోత్రం అన్నమాట. ఆర్యా మహాదేవి అంటే పార్వతీదేవి అర్థం. ఆర్యా మహాదేవి ఓంకార పంజర, ఓంకారం అనే పంజరంలో చిలుకగా ఉంటుంది. ఉపనిషత్తులనే ఉద్యానవనంలో కోకిలగా ఉంటుంది. వేదశాస్త్రమైన అరణ్యంలో నెమలిగా ఉంటుంది. 3 మంగళప్రదమైన పక్షులు పక్షిత్తులై. అనగా అక్కడ చిలుక, ఇక్కడ కోకిల, ఇక్కడ నెమిలి. ఈ భావం కలిగినటువంటి శ్లోకంలో ఏమిటి ఆర్యా మహాదేవి ప్రాశస్త్యము అంటే బ్రహ్మగారు గనక సంబంధం రాసిపడేశారు. ఒక యోగ్యురాలైన కన్యక ఉన్నది. ఆర్యా మహాదేవిని సేవిస్తుంది అనుకోండి ఆ కన్యక. ఆ రాబోయే వరుడున్నాడే వాడు అయోగ్యుడు. బ్రహ్మగారు ఇన్ని సంబంధాలు ఎలా రాసి పెట్టడంలో పొరపాటుని ఏదైనా ప్రమాదవశాత్తు
అయోగ్యుడి పేరు రాశాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే పార్వతీ అమ్మవారి యందు భక్తి కలిగినటువంటి ఈ కన్యకకి వాళ్ళ పేరు కొట్టేసి ఉత్తముడైనటువంటి వాళ్ళ పేరు రాస్తుంది. ఇక్కడే కాదు, ముందు ప్రార్థన చేసినప్పుడు కూడా సనాతనుడైన ఉమామశేషుగా మేము పురాణ దంపతుల మేలు భజించుగదమ్మ మేలు పెద్దమ్మ దయాంబురాసి జగమ్మ హరింపతి చేయుమమ్మ నీ నమ్మిన వారికి నదికి నాశములు ఎంత మృతప్రాయం పద్యాలు సరిపోతుంది. అది తీరదు, తృప్తి తీరదు, అది చదవకుండా ఉండలేము. అంతలా రాశారు. హరింపతి చేయుమమ్మ, బ్రహ్మదేవుని ప్రార్థించాలి కదా, హరిని పతిగా చేయమంటే బ్రహ్మగారి కంటే అంటే సుప్రీంకోర్టులాగా ఫైనల్ అథారిటీ. ఈ అయోధ్యుడు ఈమెకు తగిన వరుడు కాదు, కొట్టేసే ఇవ నేను పేరు రాస్తున్నానని ఉత్తముని యొక్క పేరు రాసి మంచి సంబంధం ఏర్పాటు చేస్తుంది పార్వతీదేవి కనుక. రుక్మిణీ కళ్యాణంలో ఆర్యాదేవి ప్రసక్తి ఉన్నది కనుక ఆర్యా మహాదేవి ప్రసక్తి కలిగినటువంటి ఈ పద్యాలు కారణంగా ఈ రుక్మిణీ కళ్యాణ కథాఘట్టాన్ని శ్రవణం చేసినటువంటి బాలికలకి ఉత్తముడైన లభించడం, శుభప్రదంగా వివాహం కలిగి వాళ్ళ కాపాడు సుఖవంతంగా ఉండడం జరుగుతుందని తెలుసుకోవలసిందని మనకి భాగవతం ద్వారా తెలియజేశారు. అందుకోసం గంగాపూసురుడేగెను నడుమ మార్గశ్రాద్ధుడైకెను విని కృష్ణుండికి తప్పుగా కలచనో విచ్చేసెనో ఈశ్వరుండను పూరింపదయంతునో తలపడు ఆర్యా మహాదేవి ఉన్నను రక్షింపడి రుంగురు ఎరుగదో నా భాగ్యమెట్లున్నది అని చింతపడుతున్న సమయంలో అగ్నిజ్యోతుల వారు వచ్చారు. దృష్టా సీత అని హనుమ చెప్పినట్టుగా వచ్చ సుదర్శనాయుధుడు అన్నాడు. వచ్చాడు కృష్ణ పరమాత్మ అనేసరికి నిత్య భగవద్గుణోన్నతికి అమేయకనా ఒళ్ళులిచ్చ నాకు వచ్చ సుదర్శనాయుధుడు వాడి సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహము నన్నుని పోవు నిన్ను నీ సచ్చరితము భాగ్యము సర్వము నిర్భరించ కన్యక రుక్మిణీ దేవుడు నీ అదృష్టం పండిది ఆయన వస్తున్నాడు. అప్పుడు సంస్కృత భాగవతంలో ఉన్నది కదా, నపశ్యంతి వరారోహ ప్రియమన్యన్ననామత. ఈ మాట కృష్ణ పరమాత్మని అంటే రప్పించేటటువంటి అవకాశం వచ్చింది కదా, ఈ మహానుభావుడు వెళ్ళడం వల్ల కదా వచ్చిందని నపస్య ఇతనికి ఏ విధమైన గౌరవం చేయాలి అని ఆలోచించింది రుక్మిణి. తెలుగు భాగవతంలో లేదా మాట నపశ్యంతి వరారోహ ప్రియమన్యన్ననామత. అక్కడ పెట్టెలు ఉన్నాయి, పెద్ద భోషాణాలు, అందులో ఉన్న రత్నాలన్నీ చూసుకో చోట పోసింది, ముత్యాలు, నవరత్నాలు, ఇంకా నూతన వస్త్రాలు, రకరకాలైన ద్రవ్యం ఇవన్నీ ఒక చోట చేర్చేసింది. చేర్చేసి కాదని ఎక్కడెక్కడ పెట్టిలో దాటేసి ఒట్టి చేతులతో నమస్కారం చేసింది. ఏది చిత్రంగా ఉండేది, ఏమీ ఇవ్వలేదంటండి. ఇంకేదంటేగా నపశ్యంతి పరారోహ ప్రియమన్యన్ననామత. ఏమీ లేకుండా ఒట్టి చేతులతో నమస్కారం చేసేది. ఆ నమస్కారం చేసింది ఎవరండి? మామూలు వ్యక్తి కాదు కదా. హరికి పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక సందురుతో గుట్టు భారతీయ గిరుసుతలతో నాడు పోబోడి తామరలందుండి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు పాదురతం దేవుడు అన్న లక్ష్మీదేవి వచ్చి నమస్కారం చేసిందండి. లక్ష్మీదేవి అవతారమైనటువంటి ఆ రుక్మిణీదేవి నమస్కారం ఆ అగ్నిజ్యోతులను పొందాడు అంటే ఈ సంపదలు ఎందుకు తిరుడు ఎందుకండి? అందులోనే అన్నీ ఉన్నాయి. అందరి చేత నమస్కరింపబడే లక్ష్మీదేవి ఇతనికి నమస్కారం చేసింది అంటే అగ్నిజ్యోతులు అనగా వారిద్దరిని అనుసంధానం రుక్మిణీ కృష్ణ పరమాత్మను అనుసంధానం చేసినటువంటి పుణ్యం ఎంత సంపాదించుకున్నాడు మహానుభావుడు. నపశ్యంతి వరారోహ ప్రియమన్యన్ననామత. పోతన గారు పద్యంలో ఏంటంటే జలజాపేక్షను తోటి తెచ్చిది నా సందేశముని చెప్పిన నిలువం పెట్టిది నీ కృపను బ్రతికిది నీ ఎట్టి పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకు దీని కావింపగానేరా అంజలి కావించద కుసురన్వయమని సద్బంధు చింతామని నమస్కారం పెట్టింది. ఆ ప్రకారంగా కృష్ణ బలరాముడు అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే వాళ్ళకి విడిదిచ్చాడు. ఆ కృష్ణ పరమాత్మని విదర్భ పౌరులంతా చూసి ఆ శిశుపాలుడికి వాళ్ళ వృత్తి నిర్ణయించాడు. ఇదేం బాగుంది, తగునీ చక్ర విదర్భరాజసుతగు. ఈ వచ్చిన కృష్ణ అందంగా ఉన్నాడు అంటే తగునీ చక్ర విదర్భరాజసుతగు తచ్చంబు వైదర్భ్యు ఉండవు. ఈ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము. ఆ దాంపత్యం ఎంత బాగుంటుంది రుక్మిణి కృష్ణ పరమాత్మ దాంపత్యం. ఈ ఇద్దరి తవులంగట్టిన బ్రహ్మను ఏర్పడి కదా. నిజంగా బ్రహ్మను ఏర్పడిపోతాడు, వీళ్ళిద్దరికి వివాహం చేస్తేనే బ్రహ్మను ఏర్పడుతానే కావాడు అనిపించుకుంటాడు. ఇద్దరి తవులంగట్టిన బ్రహ్మను ఏర్పడి కదా. గర్భాహత రాత్రి మగడవుగా ఊత చక్రి ఈ రమణికి ఎంత మంచివాడు. మగడవుగా ఊత చక్రి అక్షరాక్షర విలువను పదం అన్నది. అక్కడ మగడు అన్న పదానికి ఎంతైనా స్వారస్యం ఉంది. మగడవుగా ఊత చక్రి ఈ రమణికి మేము చేసిన పుణ్యాలను ధారపోస్తున్నాం.
మా అందరూ చేసిన పుణ్య ఫలితంగా మన రుక్మిణికి కృష్ణుడే వెనుమతిగా అవుగా కానీ గొప్ప ఆశీర్వచనం చేశారు చూసిన వాళ్ళంతా కూడా. చేత మగడవు గావుత చేతిరమణకి మా పుణ్యమూలంగా మేము ఇదేకి పాఠాలు చెప్పినప్పుడు పూర్వాశ్రమం అనేప్పుడు సన్యాసం అవుతున్నాను ఫ్యాక్టరీలో ఉన్న రోజుల్లో ఈ రుక్మిణీ కళ్యాణ కథాఘట్టం పిల్లలకి కూడా పాఠం చెప్పి అదృష్టాన్ని ఇప్పుడు ఈ పిల్లలకి చెబుతున్నాను, పెద్దలకి మీ దగ్గర వినని చూస్తున్నాను. అప్పుడు ఆ భాగ్యమే, ఇప్పుడు ఈ భాగ్యమే నేను చాలా అదృష్టపడుతుంటే ఆ పరమాత్మ నాకు దయ కలిగి ఉంటాడని ఎంతో సంతృప్తితో ఉన్నాను. ఆ సంతృప్తి గర్వం కాదు, అటువంటి సంతృప్తి నాకు ఉన్నది. ఆ ప్రకారంగా వచ్చిన తర్వాత సరే రుక్మిణీదేవి భవానీదేవి ఆలయానికి వెళ్ళడం, నమస్కారం చేయడం, అది ఇలాగానే చదివిన పద్యంగా హరిపతి చేయుమమ్మ నేను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి ప్రార్థించి తిరిగి వచ్చే ముందు జరాసంధాదులు శిశుపాలాదులు అందరూ కూర్చుని ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మని చూచినది రుక్మిణీదేవి. కలియన్ రుక్మిణి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజలక్షు చారుతరవక్షు మేఘ సంకాశదేవు నగారాకి గజేంద్ర హస్తనివబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాంగు దుఃఖంబు కంఠు విజయోత్కంఠు జగన్మోహనం. ఆ జగన్మోహనాకారంతో ఉన్నటువంటి చంద్రమండలం కూడా చంద్రమండలం తెల్లగా ఉంటుంది కదా, ఆయన ముఖం చూసేసరికి చంద్రుడిని చూస్తే ఎంత ఆనందం మనకు కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. అలా అందరికీ ఆనందం కలిగించేవాడు కానీ చంద్రుడు మన అలాగా ఉంటుందని అర్థం కాదు. అటువంటి చూడడం ఆ సమయాన్ని ఉన్నది. ఆ రుక్మిణీదేవికి ఇంత అందంగా ఉందేమిటని శిశుపాల జరాసంధులు తేరబాలు చూస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ రథం ఎక్కించుకున్నాడు. రుక్మిణీ హరణం అంటే దొంగతనంగా రుక్మిణీదేవి అపహరించలేదు అందరూ. కానీ వాళ్ళ ధ్యానం అంతా ఇంత అందంగా ఉందా రుక్మిణి, ఆ పరధ్యానంలో పడిపోయారు వాళ్ళు. ఆ రథం ఎక్కించుకుని విజయ సంఖ్య పూరించారు. యాదవులు ఇలా చేస్తున్నారు. అప్పుడు యుద్ధాలు వచ్చారు. బలరామస్వామి కారణంగా శత్రుసేనంత నిహితమైపోయింది. ఆ రుక్మి అన్నవాడు వెంటబడ్డాడు. వాడికి జరగవలసింది వాడికి జరిగింది. శీర్షము ఉండన సత్కారం ఆ భాషలో చెప్పాలి. చెప్పేటప్పుడు భాష కూడా కుందిగా ఉండాలంటారు కదా పెద్దలు. శీర్షము ఉండన సత్కారము చేసి పంపే వెంపరాల శ్రీనారాయణ శాస్త్రి గారు రాసిన పదవి. మహానుభావులు సంస్కృత పుట్టిన పెట్టినటువంటి వ్యాకరణ శాస్త్రం ఆయన సొమ్ము, తెలుగు వ్యాకరణ సంస్కృత వ్యాకరణం ఆయన సొమ్ము, మహా విద్వాంసులు. వారు ఏమన్నారంటే శీర్షము ఉండన సత్కారము చేసి పంపే ఇలా ఉండాలి పంచి, అనౌచిత ఇంకో పదం అక్కడ ప్రయోగించకూడదు అని అలాంటి పెద్దలు చెబితే మనకి సంస్కారం కలుగుతుంది. ఆ ప్రకారంగా వారు చెప్పినటువంటి మాటలే ఇక్కడ ఉదహరించారు. సరే ద్వారకా నగరానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ధ్రువకి ఎత్తి హరి పెండ్లియాడే నిజచేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిత్య సంహారిణి సుభూషంబరధారిణి గుణవతి చూడమణి రుక్మిణి. రుక్మిణీదేవి వివాహం చేసుకున్నాడు. కానీ వేణుగోపాల స్వామి కళ్యాణం చేసినప్పుడు రుక్మిణి సత్యభామ సమేత అంటాం కదా. సామాన్యంగా మన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సత్యభామ అంటే గయ్యాళి, ఏవో సత్యభావ రుక్మిణీదేవి మహాపతివ్రత అంటారు. కానీ సత్యభావ కూడా చాలా ఉత్తమురాలన్న విషయం మర్చిపోకండి. భాగవతంలో కోతరామస్తులు రాశారు. కామరసాక్షుడచ్యుతుడు ఉదారయశోనిది పెండ్లిగా ఆడి నానా మనుజేంద్ర వంద్య. అందరూ నమస్కారం చేస్తారు. వెళ్ళి నానా మనుజేంద్ర వంద్యత సుహస్థితి లక్షణ సత్యభావ ఉద్దామ పతివ్రతాత్మ నయధాత్మ విశేషత దయాయశ కామ. శ్రేష్టమైన పాతివ్రత్యము కలిగి గయ్యాలి కాదు. కృష్ణ పరమాత్మ కాలితో చదివిన మాట నిజం కాదు. సత్యభామ కూడా రుక్మిణీదేవి ఇచ్చిన గౌరవం ఇవ్వండి అని ప్రార్థన. అసలు శ్రీకృష్ణ తులాభారం పురాణంలో ఎక్కడా లేదు. చంద్రశేఖర శాస్త్రి గారు ఫోన్ చేయండి. పోయి ఇలా అన్నాడినా ఎక్కడా శ్రీకృష్ణ తులాభారం. మేమంతా సినిమాల్లో నాటకాలు చూస్తుంటే ఇప్పుడు ఎవరిని ఉపన్యాసంలో చెబుతున్నాడంటే కృష్ణ తులాభారం పురాణాల్లో లేదన్నా అంటే ఏ సమాధానం ఆయన ఇస్తారో చూడండి. వారు పరిశోధన చేశారు, నేను పరిశోధన చేశారు. ఎక్కడ వ్యాస వాంగ్మయంలో తులసి దళంతో రుక్మిణి దూచి నగలన్నీ కూడా చూసిందనే మాట కథ లేదండి. అసలు ఏది ఈ పురాణ వాంగ్మయం చేత దానివల్ల సత్యభామ యొక్క ప్రాశస్తి చెడిపోతూ ఉన్నది. అలా జరగలేదు కథ. ఆ రకమైన సన్నివేశం అక్కడ లేదండి. అయితే సత్యభామ ఎందుకు మన కొంతమంది యాక్టర్స్ ఏం చేసే స్థానం నరసింహారావు సత్యభామ వేస్తే చీర కట్టుకుని భార్య బొట్టెట్టిందని ఎవరో
శ్రీమూర్తి వచ్చిందనుకుని అలాంటి వాడు కదా మీరగడ అని కొంచెం కీర్తనలో రాజు ఆ విధమైనటువంటి ఒక ప్రౌఢతని నాయకత్వాన్ని కనపరచడం కల్పిత గాథ తప్ప వాస్తవంగా మాత్రం సత్యభామ కన్నలేదు కృష్ణ పరమాత్మ అసలు తూతడము జరగలేదు పుణ్యకవ్రతం చేసిన మాట మాత్రమే ఉండదు. ఈ క్షణంలోనే చంద్రశేఖర శాస్త్రి పూర్తి ఫోన్ చేయండి ఈ చెప్పింది నిజం అని అడగండి. క్షణం అడగండి అనుమానం వద్దు. అందరి వల్ల మీరు కాదంటున్నారా అని అనుమానం వస్తుంది కదా. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు పౌరాణిక సార్వభౌమ మహానుభావుడు ప్రతివారం చూద్దాం. ఆయన ఫోన్ చేసి పడే ఇలా అన్నాడైనా కృష్ణ తులాభారం వ్యాసవాంగ్మయంలో పురాణాల్లో లేదన్నాడు. ఇది నిజమా అబద్ధమా అని అడగండి. మీకు తెలుస్తుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట చెప్పానో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. అంటే సత్యభామ పాత్రను మనం గౌరవించబలే. ఉద్దామ పతివ్రతత్వ నయధర్మ విచక్షణత సినిమాలో నాటకాల్లో ఉండడం కాదు, పురాణాల్లో ఉండాలి. వారికి ఏదో దారుల్లో ఉండడం కాదు. ముక్కు తిమ్మన్న గారి జలజాతాసులు వారు అని చమత్కారం కోసం రాసిన అవన్నీ మనకి అక్కర్లేదు. మనకు కావాల్సిన పురాణంలో వ్యాసుల వారు రాసి ఉండాలి. లేకపోతే అది ప్రమాణం కాదు. అది వినోదంగా ఉండే కథలు అది వేరే వదిలేసేది. అదే కాకుండా నాగ్రజితీదేవి మాత్ర ఏదైనా అష్టమహిషి కళ్యాణం జరిగింది. 16,000 మంది క్షత్రియ 16,000 మంది గోపికా స్త్రీలు కాదు. గోపికా స్త్రీలు 16,000 కాదు. ఆ గోపిగా ఉండేటటువంటి వాళ్ళ భక్తి అంతా లేదు. భక్తి యోగానికి సంబంధించిన విషయం. 16,000 మంది క్షత్రియ కన్యలు నరకాసుడు చదివారే ఆ నరకాసురుడి చేత బంధింపబడినటువంటి 16,000 మంది కృష్ణ పరమాత్మను చూసి ఆనందంగా వరించారు. వాళ్ళందరినీ ఏకకాలంలో వివాహం చేసుకున్నాడు. అంటే అర్థం మరి ఒక్కొక్కరి వివాహం చేసే టైం పడుతుంది కదా. అన్ని 16,000 రూపాయలు ఏకకాలంలో ధరించాడు. ఏమండి కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు, నాకు ఉంటే తప్పే ఉంటున్నాడు. ఏమీ తప్పు లేదు, బాగానే. ఇప్పుడున్న భార్య దగ్గర ఇంకో ఆమెను కట్టుకో, నీ పాటలు పెరుమాళ్ళ చెరుక. ఆయన అన్ని 1,000 రూపాయలు ధరించగలిగాడు. అంతేత తెలియంది. అంతేత అంగతండవాదం చేయొద్దని చెప్పండి వాళ్ళకి. ఆ కృష్ణుడు చేయొచ్చు. మనకు కూడా ఆ శక్తి ఇక్కడ ఉండి ఇంకోతోటి ఉండగలమా? అలా ఉంటే మనము చేయొచ్చు. మనకి ఆ శక్తి ఒకతోటే ఉండగలరు. ఆయన సర్వం యామకుడు కనుక ఎందుకు అందులో లేదైన సందేహం వరదనేటటువంటి దాన్ని ఇస్తాడు. నిదర్శనమైన మహాపురుషుడు కనుక భగవంతుడు కనుక ఆయనకి చెల్లింది. లీలామానుష విగ్రహుడు కనుక ఇంతమందితోటి 16,000 చందము వివాహం ఆడాడు. ఆ పైన కలిగింది ఏమిటి అంటే 14 ఇంటికి ముందే వచ్చే ఇది నా ప్రాణేశురాస్మాత్ గృహాగతుడయ్యన్ మురుచేరి పోతులు తమక్కాంతు నాశాలకి ఇతరాల ఫలము గంటి మనిత ఇంటి అర్చించేది అయ్యటి వాళ్ళు 116,000 ఎనమండ్రు. అవే అంకిట ఎలా పట్టించాడో పోతల గారు మహానుభావుడు ప్రజల్లో. ఇన్ని వేల మంది కూడా ఏమనుకున్నారంటే రుక్మిణీదేవి ముందు వచ్చాడు అనుకోండి, నా ఇంటికి రాలేదు ముందని సత్యభామ అనుకోవచ్చు, జాంబవతి అనుకోవచ్చు, మద్ర అనుకోవచ్చు, నాగరాజ్యత అనుకోవచ్చు, వడవలు అనుకోవచ్చు. అందరూ కూడా ఏకకాలంలో ముందు నా ఇంటికే నా భర్త వచ్చాడని అనుభూతిని పొందారు. అంటే అందరిళ్లలోనూ ఏకకాలంలో వివిధ స్వరూపాలతో అడుగు పెట్టాడని అర్థం. అది ఎవరికి సాధ్యమవుతుందండి? అది ఉత్తమ జ్ఞాన గృహస్థ ధర్మమున ఉత్తమ జ్ఞానం. అది నీతి తప్పి పరస్త్రీలందు ఆయన ఏమి విచార దృష్టితో ఉన్నవాడు కాదు. పరస్త్రీలను చాలా గౌరవించాడు. కృష్ణ పరమాత్మ కృష్ణస్సు భగవాన్ ధర్మస్వరూపుడు. రామో విగ్రహాన్ ధర్మ, కృష్ణో విగ్రహాన్ ధర్మ. ధర్మ కృష్ణ రూపంలో ఉన్నది. అంచేత పరస్త్రీ విషయంలో ఎట్టి కళంకం లేదయనికి. అగ్నిసాక్షికంగా వివాహం చేసుకున్నాడు. అన్ని 1,000 రూపాయలతోటి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి వాళ్ళని మోక్ష మార్గంలో దింపి తరింపచేశాడు మహారాజు. అట్టి కృష్ణ పరమాత్మ రుక్మిణి సత్యభామ షోడశ సహస్ర దేవి పరివృత్తుడైన కృష్ణ పరమాత్మ ఈ ఉరగరాజ పట్టణంలో అందరికీ కూడా సకలాభ్యుదయంలో కలిగించుగాక. ఈ సంస్థను ఇంకా పెంపొందింప చేయుగాక. ఇటువంటి పౌరాణిక ప్రవచనాన్ని జరిపించే శక్తి యుక్తుని డాక్టర్ గారికి ప్రసాదించుగాక. ఇటువంటి పిల్లలందరూ వచ్చి నేర్చుకుంటుగాక. గ్రామస్తులు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఆదరించి వాళ్ళు అనేక విధాలుగా భగవంతు కటాక్షానికి పాత్రులు అగుతుగాక అని చెబుతూ సరిగా ఇప్పుడు 9:09 అయింది కనుక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీదస్య జాని ఏషో యంశోవరైతో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సహరాः సంతు జీవంతు సదా శతం. లక్ష్మీర్యస్య పరిగ్రహः కమలభూస్తు నిర్గరుత్మానః పౌత్రశ్చంద్ర విభూషణస్వరగురు శ్రేష్ఠస్య సయ్యాసనః బ్రహ్మాండం భగవత్. శ్రీమద్ భగవద్గీత పుణ్య కథ తత్వ శ్రవణ సౌభాగ్య సంసిద్ధిరస్తు అని ఇతో ఇటువంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో భగవంతుడు జరిపించి అనేక విధాలుగా మనకి లౌకిక ఆనందాన్ని ఆముష్యమైన ఆనందాన్ని కలుగజేయగలుగుతూ ఈ రోజుతో నేను సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఈ ఉన్న వారం రోజులు నాకు పరమాత్మ సన్నిధిలో భగవత్ సన్నిధానంలో ఉన్నట్టు అనిపించింది కానీ ఇంకొక రకంగా నాకు అనిపించలేదు. ఈ మాటలు నేను చెప్పేటప్పుడు కానీ నేను భోజనం చేయకుండా లంకణంతో ఉన్నా నాకు నీరసం అనిపించలేదు.
భగవంతుడు సన్నిధిలో ఉన్నారని అనుభూతితో ఇక్కడ జరిగింది. శరీరానికి వచ్చిన రోగాన్ని నాటిగా భావించకుండా ఉండేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాడు కనుక ఆ అవకాశం జరిగింది. మీరందరూ సహృదయులు కనుక ఎవరికి వర్షం కూడా తర్వాత ఇబ్బంది పెట్టకుండా ముందు నేరాన్ని చల్లబరిచి అందరికీ రమణాంతకరంగా ఆ విధమైన వాతావరణం కూడా పేరు పేరుగా అందరికీ నమస్కారాలు చేస్తూ నాకంటూ పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథాన్ని పెంపొందించుకుని పరమేశ్వరుని కటాక్షాన్ని పాత్రలు కావలసిందిగా సామాన్యంగా ఈ సభలో ఉన్న వాళ్ళలో చాలా మంది నాకంటే చిన్నవాళ్ళే అయి ఉంటారని నా ఉద్దేశం. ఎవరైనా ఒకళ్ళిద్దరూ నా వయస్సును దాటిన వాళ్ళు ఉండవచ్చుడు కానీ అంత చిన్నవాళ్ళు వాళ్ళకి ఆశీర్వచనం పెద్దలకైతే నమస్కారం చేస్తూ నా సెలవు తీసుకుంటున్నా. మరి రేపు గరికపాటి నరసింహారావు గారు వస్తారు కనుక వారి మాటలు విని వారిని చూచి నాకు ఒక విధమైన ఆనందం ఆయన అంటే నాకు ఎందుకంటే ఆయనకి మాతృభక్తి పరాయణలో ఆయన యోచన రేపు చెబుతాను. ఆయన కలుసుకోవాలని కోరికతో రేపు మాత్రం ఉంటాను, ఉపన్యాసం మాత్రం ఉండదు. చేత ఈ సంగతిని మనవి చేస్తూ బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాథం గారిని సన్మానించడానికి మాస్టర్ డాక్టర్ మల్లిని కృష్ణారావు గారిని కుటుంబ సమేతంగా వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పొలువెత్తిపోయింది లేవైపోతున్నారు. ఇది ఓవర్ అయిపోయింది మహానుభావు గారు. భరించగలిగింది ఓట్లు కానీ అజీర్ణం చేసేలా భోజనం పెడితే ఎలా కుదురుతుంది? అజీర్ణం చేసేలాగా మనస్సుకు అజీర్ణం చేసేలా చేశారు. కానీ కృష్ణారావు చూసాడు, ఒక అందుకు మాత్రం నేను చేసి పెడుతున్నాను. ఏమిటయ్యా ఇంతసేపు ఇది చేసి భాగవతాన్ని గురించి పేజీ పెడతారంటావా? ఏమిటి నీ పేరేమిటి, నీ పద్ధతి ఏమిటో తెలియడం లేదని మన శ్రోతల్లో సంకల్పాలు అంకురిస్తున్నాయి. పేజీ ఎందుకు పెడుతున్నారంటే ఇదిగో ఈ నూతన వస్త్రాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, చాలా బాగుంది చాలు వాళ్ళు ఇచ్చారు. కానీ ఒక్కటి మాత్రం నాకు రాలేదు. ఏం రాలేదంటే ఇంతసేపు కంఠశోష అయింది కదా, ఒక టీ నీళ్ళైనా ఇచ్చారా అండి? లేవకండి ఎవరు కంగారు పడండి, కాస్త టీ అయినా ఇచ్చారా అంటే ఎరుకున్న వాళ్ళని నువ్వు మీరు ఎప్పుడు టీ తాగలేదని అంటే అనేస్తారు, అనుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎలాగా నాకు టీ ఇవ్వరు ఖాళీ, నేనే ఇస్తాను కూర్చుకోండి. ఎవరో ఇవ్వాలి కదా, నేనే టీ ఇవ్వదలుచుకున్నాను. మీరు ఇవ్వబోయే టీకి గ్లాసులు, పంచదార, తరువాత టీ పొడు, మళ్ళీ కాకడం, గ్యాస్లో వేధించడం, ఇదంతా నేను ఇచ్చే టీకి అది ఏమీ అక్కర్లేదు. మీరు ఇచ్చే టీ మీ నోటితో త్రాగాలి, కానీ నేను ఇచ్చే టీ మాత్రం చెవులతో త్రాగండి అని మనవి చేస్తున్నాను. చమత్కారంగా ఈ మనిషి జ్ఞాపకం ఉంటాడు, ఈ మాట చివరి అని వెళ్ళాడని అంటారని నేను చమత్కారంగా అంటున్నాను. టీ కావాలన్నాను కదండి, ఇది చెవులతో తాగే టీ ఏమిటో ఇస్తున్నాను వినండి. నేను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి ఘనచేటి శకటి కటీచటిపటి గంధే భవాటి పటీర నటీహారి సువర్ణపేటి మకుటి ప్రచోటిక పేటికల్ కరణామ్నాయల సత్తురంగ శివలింగా నీలకంఠేశ్వర. ఇది నేచరటి.
ఈ కోసం ప్రయత్నం చేస్తున్నానని నేను మీకు పిలిచాను. ఒక చమత్కారం ఉండాలి, పరిహాసం ఇది మీరు ఉండకూడదు, కానీ ప్రసంగాలు కొద్దిగా ఉండాలి. కనుక టీ కోసం పేచి పెట్టి వెళ్ళాడు, కానీ మనకే టీ అనే పద్యం చదివాడని నేను గుర్తులో ఉంటాను అనడం కోసం ఈ పద్యం చదివాను. ఇందులో టీ ఎర్రాప్రగడ రచించిన పద్యం. ఆయన శివాలయం కట్టించారు. అక్కడికి వెళ్ళి నీలకంఠేశ్వర స్వామి గుడ్లవెల్లిలో నిర్మించబడింది. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసేప్పుడు మేము మహాకవులు పద్యం చెప్పండి నీలకంఠేశ్వరుడు మీద అంటే ఈ పద్యం చెప్పాడు. భారతారణ్య పర్వశేషం పూర్తి చేసిన ఎర్రాప్రగడ. అలాగే ఆయన హరివంశము రాశాడు, చాలా గ్రంథాలు రాశాడు. మహాకవి ఆయన రాసిన పద్యం టీ రూపంలో టీ అని వస్తుంది. అందుకోసం నేను సేవించినగలు మానవులకు వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి కటి కటిపటి గంధే భవాటి పటీర నటీహారి సువర్ణ పేటి మకుటి ప్రక్షోటిక పేటికల్ కనదామ్రాయల సత్తురంగ శివలింగా నీలకంఠేశ్వర. శివనామస్మరణతో శివనామం శుభప్రదం కనుక ఆ నామస్మరణతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటే అంతటా శివం శుభం కలుగుతూ సత్యం శివం సుందరం కనుక ఈ పద్యంతో నా కృతజ్ఞత తెలియజేసి నిష్కపటమైన ప్రేమ స్వరూపుడు భగవంతుడు కనుక నిరపేక్షమైనటువంటి పరిస్థితిలోనే వాస్తవమైనటువంటి భగవదానందం మనకి ఉన్నది కనుక మనకి అక్కడికి వెళితే ఇస్తారని దృష్టితో వెళితే వాళ్ళు ఎవరిపోతే మనసు బాగా చెందుతుంది, ఇస్తే సంతోషం కలుగుతుంది, ఎక్కువ ఇస్తే ఇంకా అసలు దానితోటి ముడిపట్టుదని పారమార్థిక ప్రవేశంగా ఉండకూడదు అని నా యొక్క లక్ష్యం, నా జీవిత లక్ష్యం. అందుకని నేను ఏమంటున్నాను, ఇచ్చిన తాంబూలాన్ని నేను నిరాకరించకూడదు. అసలు ముందే మాట్లాడుకోవడం జరగలేదు. సరే ఇవన్నీ ఇచ్చారు, ఈ బట్టలు కట్టుకున్నప్పుడు వాళ్ళందరూ గుర్తుకొస్తారు. ఇటు మీదట జరిగే దానిలో ఏమీ ఇవ్వద్దు, ఇలా శ్రద్ధతో భక్తితో వింటే ఆ విధంగా నేను ఆనందం చెందుతారని మరొక్కసారి మనవి చేస్తున్నారు, హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మాట వరుసగా ఇటు మీదట ఇలాంటి సన్మాన సత్కారాలు అక్కర్లేదు అని చెబుతూ